ఈరోజు మనం కర్కాటక లగ్నం గురించి మాట్లాడదాం. ఇప్పుడు బ్లైండ్ చార్ట్స్ మనకన్నీ ఇప్పుడు ఇంకా కర్కాటకం ఒకటేను, సింహం, మేషం, వృషభం 4 చెప్పాలి. కర్కాటక లగ్నం అనగానే మనకి ఆస్ట్రాలజర్స్ ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే రాముడి లగ్నం అని చెప్తాం మనం. రాముడి చార్ట్‌ని చాలా మంది ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎవ్రి ఆస్ట్రాలజర్ ఏంటంటే రాముడి చార్ట్ చూడకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. ఇలా లగ్నంలో రాముడు చార్ట్ అనగానే అక్కడ గురువు చంద్రుడు ఉంటాడు, అండ్ గురువు ఉంటాడు. కానీ డిఫాల్ట్‌గా చూసుకున్నా కూడా మనకేంటి ఈ కర్కాటక లగ్నం ఏంటి అని చెప్పాలి. కాలపురుష కుండలిలో ఏ హౌస్? ఫోర్త్ హౌస్. అంటే మనసుకు సంబంధించిన హౌస్. డెసిషన్ మేకింగ్‌కి సంబంధించిన హౌస్ అది. అంటే ఈ మనసే లగ్నంగా మారితే ఎలా ఉంటుంది? శ్రీరాముడు. అంటే ఒక నిలువెత్తు శరీరం మనస్సు అయిపోయింది. ఇంతకుముందు లగ్నం అంటే ఏంటి? మేష లగ్నం శరీరం. ఫోర్త్ హౌస్ మనస్సు వాళ్ళ హృదయంలో ఉంటుంది. ఒక చోట ఏదో పార్ట్‌లో ఉంటుంది మనసు అనుకుంటాం. కానీ లగ్నమే మనసుగా మారింది ఏదైనా ఉందంటే ఇది కర్కాటక లగ్న జాతకులు అని చెప్పొచ్చు. అంటే వీళ్ళ శరీరమే ఒక సున్నితమైన మానసిక స్థితిలో ఉంటుంది. అంటే సాఫ్ట్ బాడీ అని చెప్పొచ్చు మనం ఫస్ట్ కర్కాటక లగ్నాన్ని. ఎందుకంటే లగ్నం అదే కాబట్టి. రెండోది ఈ లగ్నం కొన్న స్పెషాలిటీస్ చూసుకుంటున్నాం అనుకో. ఈ లగ్నంలో మనకేంటంటే మనకి గురుడు ఉచ్చ స్థితి పొందుతాడు. ఇక్కడ కుజుడు నీచ స్థితిని పొందుతున్నాడు. ఇదొకటి కాలిక్యులేషన్ చేసుకోవాలి మీరు. ఈ లగ్నంలో ఏ నక్షత్రాలు ఉంటాయి? పునర్వసు 4వ పాదం ఉంటుంది. ఇంకా పుష్యమి కంప్లీట్‌గా ఉంటుంది 4 పాదాలు. ఇంకోటి బుధుడిది ఆశ్లేష 4 పాదాలు కంప్లీట్‌గా ఉంటుంది. చూడండి లగ్నంలో ఒక రకం చెప్పాలంటే ఒక రకమైన పీడ అని కూడా చెప్పొచ్చు ఈ లగ్నాన్ని మనం. ఎందుకంటే ఇక్కడ ఈ మనిషి వ్యక్తిత్వంలో ఏమేమి బిల్డ్ అయినాయి అని. వ్యక్తిత్వం చూసుకుంటే తనకి 9థ్ లార్డ్‌గా ఉచ్చ స్థితి, అలాగే 6వ అధిపతిగా కూడా ఉచ్చ స్థితి అని చెప్పొచ్చు. అంటే అరిషడ్ వర్గాలు అండ్ గురువులు, తండ్రి బ్లెస్సింగ్ కూడా లగ్నంలో కూర్చున్నాడు. ఇక్కడ ఒక రకమైన స్ట్రగుల్ అనేది ఈ వ్యక్తి ఫేస్ చేస్తాడని చెప్పాలి. ఈ అరిషడ్ వర్గాలు ఎందుకు వస్తాయి? ఎలాంటి అరిషడ్ వర్గాలు ఉంటాయి అసలు? ఈ అరిషడ్ వర్గాల కారణం ఏంటి? అది 6వ భావం. 6వ భావాధిపతి గురుడు లగ్నంలో వచ్చేస్తుంది. అదొకటే కాదు. ప్రతి లగ్నంలో మనం ఒక మ్యాజిక్ కనిపెట్టొచ్చు. ఈ లగ్నంలో ఉన్న మ్యాజిక్ ఏంటి? లగ్నంలో 6వ అధిపతిగా గురుడుగా ఒక పాదం, నవమాధిపతిగా ఒక పాదం. కానీ మెయిన్ పార్ట్ ఎవరికుంది? సప్తమాధిపతి శనికి ఉంది. అండ్ అష్టమాధిపతిగా కూడా అతను శని. ఆ సప్తమం అనగానే మన పార్ట్నర్ అని చెప్పుకోవచ్చు. మన యొక్క ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. మన ఎనర్జీయే లగ్నంలో కూర్చుందని. ఎప్పుడైనా సరే భార్యాభర్తలు అనగానే మనం చెరిసగం అని చెప్తాం. మీరు ఏ లగ్నాన్ని గాని చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈశ్వరుడు అంశ అంటాం మనం. ఈశ్వరుడు అంశ ఏంటంటే నారీశ్వరుడు అంశ అనేది మనకి సప్తమ భావానికి రుద్రాంశ అంటాం మనం. ఒక మేష లగ్నానికి చెక్ చేసుకున్నాం అనుకో. మేష లగ్నంలో ఏముంది తన లగ్నంలో బాగా అంటే శుక్రుడు 4 పాదాలు కూర్చున్నాడు భరణి నక్షత్రం. అంటే తన సమాజం, రిలేషన్స్ అండ్ తన స్పౌజ్ నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాడు. ఏ మనిషి అయినా సరే. మేష లగ్నం కదా కాలపురుషుడు. కానీ స్పౌజులో తినాంశ ఎంత ఉందంటే 2 పాదాలే ఉంటాయి. మృగశిరుడు ఇది చిత్తా నక్షత్రం 2 పాదాలే ఉంటాయి. వృషభంలో చూసుకుంటే అతని మనసులో ఆపోజిట్ పర్సన్ గురించి 2 పాదాలే ఉంటాయి మృగశిరగా. కానీ శుక్రుడు మొత్తం ఉన్నాడు ఆపోజిట్ పర్సన్ లేడని చెప్పాలి. అందుకే వృషభ లగ్న జాతకులు వాళ్ళ స్పోజులో ఈ వృషభ లగ్న జాతకుడు ఉండదు. బలం ఉండదు. సెవెంత్‌లో. సెవెంత్ అనేది వాళ్ళ బలం. ఆ తర్వాత ఏ లగ్నాల బలాల గురించి మాట్లాడదు. మిథున లగ్నంలో చూసుకున్నామనుకో, గురువు కంప్లీట్‌గా 3 పాదాలు ఉన్నాడు. అంటే ఆపోజిట్ పర్సన్ గురించి తను పూర్తిగా ఆలోచిస్తుంటాడు 3 పాదాలు. కానీ తన గురించి ఆపోజిట్ పర్సన్ ఆలోచిస్తాడు లేదు. బుధుడు లేడు ధనుస్సు. మేషంలో ఉన్నాడు మళ్ళీ. మేషంలో తన పార్ట్నర్ తన గురించి ఆలోచించింది సగమని. కానీ తను ఎక్కువ పార్ట్నర్ గురించి ఆలోచిస్తాడు 4 పాదాలు. కర్కాటకంలో చూడు తన గురించి చంద్రుడు మనకి సప్తమంలో ఫుల్‌గా ఉంటాడు. 4 పాదాలు శ్రవణ నక్షత్రంతో ఉంటాడు. కానీ సప్తమంలో అధిపతి కూడా శని ఫుల్‌గా ఉన్నాడు.
4 పాదాలు. వీళ్ళు అన్యోన్య జంటకి వెళ్తారు, సమాజానికి ఆదర్శంగా వెళ్తారని చెప్పాలి. కర్కాటక లగ్న జాతకులు భార్యాభర్తలకు. భార్యకి భర్త గురించి ఎంత ఆలోచన ఉంటుందో నిరంతరం, భార్య గురించి భర్తకి అంతే నిరంతరం ఆలోచన ఉంటుంది కర్కాటక లగ్న జాతకం. శని కూర్చున్నాడు 4 పాదాలు ఫుల్గా. చంద్రుడు కూడా 4 పాదాలు ఫుల్గా కూర్చున్నాడు మనకి మకరంలో, శ్రవణాలు. అంటే వీళ్ళిద్దరు ఏంటంటే ఒకళ్ళు బాగా ఆలోచించుకుంటారు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకుంటారు ఎంత దూరం ఉన్నా కూడా. అందుకే సీతాదేవి అశోకవనంలో ఉన్నా కూడా రాముడి గురించి ఆలోచించింది, రాముడు అడవుల్లో తిరుగుతున్నా కూడా సీత గురించి ఆలోచిస్తుంది. ఇది ఒకటి కాంబినేషన్ అండి. అర్థం కాదు. అంటే ఒకళ్ళ ఎనర్జీ ఒకళ్ళు చరిసహంగా ఉన్న ఎనర్జీ అంటే సీతారాములని. ఇంకోటి ఏంటి మనకి ఆశ్లేషుడు ఉన్నాడు, కంప్లీట్ నక్షత్రం. రాముడు మనసులో ఇంకోటి కూడా అతను బ్రెయిన్ ఏదైతుందో, లగ్నం ఏదైతుందో, లగ్నమే కాదు ఆ లగ్నమే మనసై కూర్చుంది మళ్ళీ చంద్రుడు ఆధిపత్యం. ఇక్కడ కనిష్ట సోదరవర్గం గురించి కూడా బాగా ఆలోచిస్తాడు. ఎవరు? అశ్లేష 3వ భావాధిపతి బుధుడు. లాగా కాలపరుషుల నుంచి కూడా బుధుడు 3వ భావాధిపతి. అట్లాగా అతను ఏంటంటే తన సోదరవర్గం గురించి కూడా విపరీతంగా ఆలోచిస్తుంటాడు. 3వ భావం సోదరవర్గం కాదు, ఇరుగు పొరుగు బంధువులు ప్రజలు అందరూ వస్తారు, వాళ్ళ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తుంటాడు. తన భార్య గురించి ఎంత అయితే ఆలోచిస్తుంటాడో సమాజం గురించి కూడా అంత ఆలోచిస్తుంటాడు. అందులో కనిష్ట సోదరవర్గం గురించి ఎక్కువ ఆలోచిస్తారు ఈ కర్కాటక లగ్న జాతకంలో. వీళ్ళ సస్టైన్ హౌస్ ఏదైతే ఉందో అది సింహం అవుతుంది. ఇది స్థిరస్థానం. వీళ్ళు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్నెస్ పూర్వజన్మ నుంచి ఒక బలాన్ని తెచ్చుకుంటారు కాబట్టి స్థిరంగా ఉంటారు. కానీ లగ్నంలో కుజుడు నేర్చబడుతున్నాడుగా, కానీ గురుడు వచ్చే స్థితి పోతున్నాడు. గురుడు అంటే ఏంటి? గురుడు మనం లెక్కేసుకుంటే స్త్రీ జాతకంలో చూసుకుంటే స్త్రీలు కొన్ని కష్టాలు అనుభవించలేరు కాబట్టి కర్కాటకంలో గురుడు స్థితి పొందారు వాళ్ళ జాతకంలో స్త్రీలు కష్టపడుతుంటారు. స్త్రీల జాతకం బాగోదు, పురుషులు పోవాలి. పురుషులు పోరాడే శక్తి ఉంటుంది, స్త్రీలు అంత పోరాడే శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ గురువు కర్కాటకంలో కూర్చుంటం వల్ల ప్లేస్మెంట్ బాగుంది. గురువుకు ఉచ్చ స్థితి కదా అక్కడ. గురువు అంటే ఏంటి? ఉచ్చ స్థితి పోతున్నాడు కాబట్టి లగ్నమే అది అవుతుంది కాబట్టి వీళ్ళు గురువుల ద్వారా ఒక సంతోషాన్ని పొందగలుగుతారు. రెండోది నిరంతరం పోరాటం, యుద్ధాల గురించి వీళ్ళ వ్యక్తి లగ్నం ఆలోచిస్తుంది. 6వ భావం శత్రువుని జయించడం, అలాగే గురువు యొక్క జ్ఞానం, ఈ రెండు ఉంటాయి వీళ్ళ దగ్గర. అదే కాదు కర్కాటక లగ్నం వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మన దగ్గర జాతకాలు చెప్పించుకోవడం కూడా వస్తుంటారు అకల్ట్. ఎందుకంటే శని కూర్చున్నాడుగా ఎయిత్లాడుగా, వీళ్ళకి డిఫాల్ట్ గా అకల్ట్ నాలెడ్జ్, పౌర్ణ విద్యల గురించి తెలుస్తుంది. రెండోది వీళ్ళకి ఓర్పు సహనం ఎక్కువే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఈ కర్కాటక లగ్న జాతకులకి లగ్నంలో కుజుడు నేర్చబడుతుంది. ఓవర్గా దూకుడుతనం, యాంగ్జైటీ లాంటి కుజుడు. ఆ కుజుడు అక్కడ నేర్చ స్థితిని పోతున్నాడు, గురువు వచ్చి స్థితిని పోతున్నాడు. కాబట్టి వీళ్ళ వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది అంటే వీళ్ళు శరీరమే మనసే శరీరమై ఉంటుంది. సాఫ్ట్నెస్ క్యాండిడేట్స్ ఫస్ట్, ఎమోషనల్ క్యాండిడేట్, ఎమోషనల్ బాడీ, సెన్సిటివ్ బాడీ. లగ్నం అనగానే మన బాడీ అంటాం, తనువు అంటాం. చంద్రుడు సెన్సిటివ్ లార్డ్, సెన్సిటివ్ బాడీ అని చెప్పచ్చు. అర్థం కొంచెం సాఫ్ట్ నేచర్ ఉంటుంది అన్న. చంద్రుడు అంటే మంచి పున్నమి చంద్రుడు లాగా ఉంటాడుగా. చంద్రుడు అంటే మంచి వెలుగు కదా, ఆకర్షితులుగా వీళ్ళు బాగా ఆకర్షణగా ఉంటారు. కర్కాటక లగ్న జాతకులు కళ్ళు కూడా బాగుంటాయి, ఆకర్షణమైన కళ్ళు ఉంటాయండి. అదొకటి చూసుకోవచ్చు మనం. ఇంకా కర్కాటక లగ్నంలో వాళ్ళ ఫిజికల్ గా దేహంలో ఎలాంటివి చూడవచ్చు. శనిగుడు కూర్చున్నాడు కాబట్టి కొంచెం రోమాంచితం అయితే ఉంటుందని చెప్పాలి శరీరం. కానీ చంద్రుడు ఏంటంటే ఈ రోమాంచితం లేకుండా కూడా చేస్తుంది. చంద్రుడి యొక్క రాసింది ఓవరాల్ గా అంటే సాఫ్ట్ బాడీ, సెన్సిటివ్ బాడీ, చిన్న పెయిన్ కూడా తట్టుకోలేని బాడీ అని చెప్పచ్చు. గురుడు వచ్చే స్థితిగా మళ్ళీ గురుడు ఎవరో షడ్ వర్గాలకు అధినేతే, కాలపురుషుల్లో ధర్మానికి న్యాయానికి అధినేత, నిత్యం ధర్మం న్యాయం అంటాడు. పైగా 9th లార్డు ఈ లగ్నం నుంచి కూడా మళ్ళీ న్యాయము ధర్మం అంటాడు, మళ్ళీ తండ్రి అంటాడు, మళ్ళీ గురువు అంటాడు. ఈ విధంగా ఏంటంటే వీళ్ళు లగ్నం అనేది ఒక రకంగా బిల్డ్ అయి ఉంటుంది. ఈ కర్కాటక లగ్న జాతకులకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది అని చెప్తే లగ్నమే శరీరం అయింది, పైగా అష్టమాధిపతి వచ్చి కూర్చున్నాడు, పైగా చంద్రుడు ఆధిపత్యం. కారకత్వంలో తల్లి ఎక్కువగా సఫర్ పడుతుందని చెప్పచ్చు. కర్కాటక లగ్న జాతకులు తల్లి ఇబ్బందులు పడుతుందని చెప్పచ్చు. తల్లి ఆయుష్ కూడా కొంచెం సమస్య అని చెప్పొచ్చు. అర్థమైనా? షష్టాధిపతి కూర్చున్నాడు,
అండ్ త్రిషాఢయాధిపతి దశమాధిపతిగా కూర్చున్నాడు కుజుడు, నేసపడ్డాడు. కాకపోతే మనకి తృతీయాధిపతిగాను, షష్టాధిపతిగాను అండ్ అష్టమాధిపతిగా బుధుడు, శని, గురుడు కూర్చున్నాడు. వీళ్ళ బాడీ కూడా ఏదో రకంగా సఫర్ అవుతా ఉంటుంది. ఏదో రకంగా సెన్సిటివ్ బాడీ, ఒంట్లో బాగోపోవటం, ఇలా చిన్న చిన్న విషయాలు ఇబ్బందులు పెడతా ఉంటాయి. ఇంకా ద్వితీయంగా వచ్చేసరికి వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మ, పూర్వజన్మ స్థానం అది. అదే వీళ్ళకి ద్వితీయ భావం అయింది, పైగా స్థిర భావం అయింది, పైగా అక్కడ కేతు మకలో కూర్చున్నాడు. కాబట్టి వీళ్ళకి సంపాదన అనేది ఆల్రెడీ డిసైడెడ్, బాగానే ఉంటుందని చెప్పచ్చు. కర్మ కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ ద్వితీయాధిపతి దశమంలో ఉచ్చస్థితిలో ఉంటుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా వీళ్ళకి కొద్ది గొప్ప బాగుంటుంది. రెండోది సెకండ్ హౌస్లో ఎవరు కూర్చున్నారు వీళ్ళ ఫైనాన్షియల్ కాలంలో? శుక్రుడు కూర్చున్నాడు. ఈ శుక్రుడు కాలపురుషంలో ద్వితీయ సప్తమాధిపతి. అండ్ వీళ్ళు లగ్నాతో చూసుకుంటే కనుక మళ్ళీ చతుర్థాధిపతి అవుతున్నాడు, లాభాధిపతి అవుతున్నాడు. అంటే వీళ్ళకి గృహ లాభాలు కానీ ఇవి కానీ శుక్రుడు వల్ల వస్తుంటాయి అని చెప్పి. పైగా శుక్రుడు ఒక భావం కూడా అక్కడే కూర్చున్నాడు, ద్వితీయాధిపతి నక్షత్రం కూడా అక్కడ కొద్దిగా ఉంది. అంటే వీళ్ళ ఫైనాన్షియల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. నలుగురు సలహాలు ఇవ్వటం అండ్ వాహనాలు, వెహికల్స్ సంబంధించిన బిజినెస్లు చేసే అవకాశాలు ఉంటుంది. అంటే ట్రావెలింగ్ సంబంధించిన బిజినెస్లు చేయొచ్చు. ఫోర్త్ లార్డ్ శుక్రుడు కూర్చున్నాడు సెకండ్ హౌస్లో కాబట్టి శుక్ర కారకత్వాల ద్వారా కూడా వీళ్ళు ధన సంపాదిస్తారు. క్రియేటివిటీ ఫీల్డ్స్లో ఉండే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. సెకండ్ హౌస్ కదా, శుక్రుడు కదా, క్రియేటివిటీ సెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అలాగా పవర్ కూడా కొద్దిగా ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే సూర్యుడు దశమాల స్థితిని పోతున్నాడు కాబట్టి పవర్, అథారిటీ, గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా వీళ్ళకి తొందరగా జాబ్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కర్కాటక లగ్న జాతకులు ఇష్టం కూడా వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్స్లోకి వెళ్తాం. అర్థం కలదు. వీళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అట్లా. ఇక్కడ సూర్యుడు ఎట్లాగో త్రికోణ స్థితిని పోతున్నాడు అంటే పాస్ట్ లైఫ్ పూర్వజన్మ పుణ్యం కూడా వీళ్ళకి ఏంటంటే ధన రూపంలో వస్తుంది, లిక్విడ్ గ్యాస్ రూపంలో, కుటుంబం రూపంలో వస్తుంది అని చెప్పి. ఇంకా వీళ్ళు ఎఫర్ట్స్ సమాజంలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, పురుషార్థం. అర్థం. ఈ హౌస్లో ఎవరు కూర్చున్నారు? సూర్యుడు కూర్చున్నాడు ద్వితీయాధిపతి, అంటే కుటుంబం సపోర్ట్ ఉంటుంది వాళ్ళు చేసే ఎఫర్ట్స్లో. మళ్ళీ ఇంకా మనకి ఏంటంటే చంద్రుడు కూర్చున్నాడు. చాలా వీళ్ళు ఎఫర్ట్ చేసినప్పుడు వీళ్ళు హానెస్ట్గా చేస్తారు. ఏదైనా పని చేసినప్పుడు, ప్రయత్నం చేసినప్పుడు హానెస్ట్ ఉంటుంది. మనసే కూర్చున్నాడు చంద్రుడు. ప్రయత్నాల్లో మనసు ఉంటుంది, పోరాటంలో మానసికంగా ఉంటుంది. రెండోది కుజుడు కూడా కూర్చున్నాడు పంచమాధిపతి, అంటే బాగా టెక్నికల్ నాలెడ్జ్ కుజుడు అనుకుందాం. దశమాధిపతిగా అధికారం ఉపయోగిస్తారు, చేసే ఎఫెక్ట్స్లో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తుంటారు. అర్థం. దశమాధిపతి అవుతున్నట్టుగా అహం ఉంటుంది. పైకి పంచమాధిపతి. పంచమం అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ నాలెడ్జ్, బుద్ధి, తెలివి అంతా వాడతారు. బుద్ధి, తెలివి వాడతారు, మనస్సుని వాడతారు వాళ్ళు చేసే ప్రయత్నం. డిఫాల్ట్గా సూర్యుడు కూర్చున్నాడు. ఈ కాంబినేషన్ ఏంటంటే వీళ్ళది ఒక ఇంట్యూషన్ ఏదైతే ఉంటుందో వీళ్ళ ప్రయత్నంలో వాళ్ళ ఇంట్యూషన్స్ వాడతారు, వాళ్ళ ఊహలను వాడుతూ ఉంటారు. ఆ ఊహల్నే ప్రయత్నాలు చూపిస్తుంటారు. మీరు మాట్లాడేటప్పుడు, ఉపన్యాసం చేసేటప్పుడు ఏంటంటే బాగా ఉపన్యాసం కూడా చేయగలుగుతారు. వీళ్ళు ఏంటంటే మనం కౌన్సిలింగ్ సెక్టార్స్లో కానీ ఎక్కడైనా పెట్టచ్చు, స్టేజ్ ఫీర్ లేకుండా కూడా మాట్లాడగలుగుతారు. రీజన్ ఏంటంటే సప్తమాధిపతి లగ్నంలో కంప్లీట్ 4 పాదాల్లో కూర్చున్నాడు. పుష్యమి మళ్ళీ గురుడు అధిపతి, అధిపతి గురువేమండి. స్టేజ్ ఫీర్ ఉండదు వీళ్ళకి. అర్థం. చెప్పదలుచుకుంటే కరాఖండిగా చెప్పేయగలుగుతారు. అంటే నలుగురిలో కూర్చొని కూడా వీళ్ళు ఒక్కళ్ళ వాయిస్ ఇవ్వగలుగుతారు ఈ కర్కాటక లగ్నం. అర్థనా? రెండు, వీళ్ళ ప్రయత్నంలో ఇంకెవరు ఉండరు. చంద్రుడు కూర్చున్నాడు కదా లగ్నాధిపతి, మానసికంగా వాళ్ళు ఎఫెక్ట్ చేస్తారు ప్రయత్నంలో, పర్ఫెక్ట్గా ఉంటుంది. రెండు, కుటుంబం సపోర్ట్ కూడా ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగా ఉంటుంది. సూర్యుడు కూర్చున్నాడు 3 పాదాలు. కుజుడు కారకత్వంలో సోదరుల సపోర్ట్ అనుకోవచ్చు. వీళ్ళ ప్రయత్నంలో సోదరులు వెనకాల సపోర్ట్ ఉంటారు ఎప్పుడు. కుజుడు కారకత్వం సోదరుడు కదా, పైగా పంచమాధిపతిగా ఇతను బుద్ధి కూడా ఉంటుంది కదా, పైగా కారకుడు మళ్ళీ బుధుడు ఆ రాస్యాధిపతి. ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు మనసు పెడతారు, బుద్ధి పెడతారు, ఇంట్యూషన్ పెడతారు, ఇంటెలిజెన్స్ కూడా. అంటే వీళ్ళు ఒక ఎఫర్ట్ చేస్తున్నారంటే పర్ఫెక్ట్గా వెళ్తారు వీళ్ళు. ఈ ఎఫర్ట్స్ వీళ్ళకి బాగుంటుందని చెప్పచ్చు. ఇంకా 4th హౌస్ ఏంటి? వీళ్ళ మనస్సు.
ఈ మనసులో ఏమేమి నడుస్తుంది? కుజుడు నడుస్తున్నాడు. వీళ్ళ మనసులో ఎప్పుడు సంతానం, క్రియేటివిటీ, వీళ్ళ ఆలోచనలు ఎక్కువ మనసును ప్రభావితం చేస్తుంది. 2 ఇంకా అక్కడ ఎవరు కూర్చున్నారు? రాహువు కూర్చున్నాడు. అష్టమాధిపతి కూర్చున్నాడు రాహు. అంటే వీళ్ళు మానసికంగా ఏంటంటే హైలీ రీసెర్చబుల్ పర్సన్స్, ఇమాజినేషన్ పర్సన్స్ అని కూడా చెప్పొచ్చు. ఊహా ప్రపంచం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇవి మానసికంగా. మళ్ళీ గురువు కూడా కూర్చున్నాడు. ఈ గురువు కూర్చోవడం వల్ల వీళ్ళ మనసుని ఎక్కువ ప్రభావితం చేసేది ఎవరైనా ఉన్నారంటే వీళ్ళ శత్రువు ప్రభావితం చేస్తుంటారు అండ్ గురువు ప్రభావితం చేస్తుంటారు. ఎందుకంటే 4th హౌస్ అంటే వీళ్ళ డెసిషన్ మేకింగ్ ని ఇద్దరు డిసైడ్ చేస్తుంటారు. గురువు శత్రువు ఇద్దరు. 6 అధిపతి అండ్ 9th లార్డ్. చూడండి రాముడి జాతకంలో కూడా రాముడు మనసు ఇద్దరు ప్రభావితం చేశారు. రావణాసుడు ఎంత ప్రభావితం చేశాడో విశ్వామిత్రుడు అంత ప్రభావితం చేశాడు. అర్థం కలదు. 2 అతని మనసుని ఇంకా బాగా ప్రభావితం చేసినప్పుడు రాహు. రాహు అంటే అష్టమాధిపతి అనే కాదు, మనం హనుమంతుడు తీసుకుంటాం. పైగా అక్కడ ఎవరు వచ్చే స్థితిని పొందుతున్నారు? చూడు శని. శని 7వ అష్టమాధిపతి. భార్య కూడా బాగా ప్రభావితం చేస్తుంది వీళ్ళ మనసుని. కర్కట లగ్న జాతకులకి భార్య కానీ భర్త కానీ ఎక్కువ ప్రభావితం చేయగలుగుతారు, విపరీతంగా చేయగలుగుతారు. ఎందుకంటే శని వచ్చేస్తుంది, చాలా ప్రభావితం చేయగలుగుతారు. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరికి ఏంటంటే ఒకళ్ళ జాతకంలో ఒకళ్ళ నక్షత్రాలు కూర్చుంది. కర్కాటకంలో శని నక్షత్రం కూర్చుంది, ఇక్కడ మకరంలోనూ చంద్ర నక్షత్రం శ్రవణం కూర్చుంది. శ్రవణం అంటే వింటమే బాగా. అర్థం, భార్య మాట బాగా వింటారని చెప్పొచ్చు. భార్య చెప్పినట్టు ఊపు పడతారని కూడా చెప్పచ్చు. ఎక్కువగా ఆపోజిట్ పర్సన్ వీళ్ళ లగ్న 4th హౌస్ లో వీళ్ళ డెసిషన్ మేకింగ్ హౌస్ లో బలంగా కూర్చున్నాడు ఉచ్చ స్థితిలో. ఇలా కూర్చుంటాం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు పాస్ట్ లైఫ్ నుంచి ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళ పార్ట్నర్ అనేది తీసుకుంటారు ఆఫ్టర్ మ్యారేజ్. లేదు చిన్నప్పటి నుంచి అయితే ఫ్రెండ్స్, బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్స్, చిన్ననాటి ఫ్రెండ్స్ సలహాలు తీసుకుంటారు. ఉచ్చ స్థితిలో వాళ్ళే కూర్చున్నారు, వాళ్ళే మోటివేట్ చేస్తున్నారండి. కానీ అంతర్గతంగా ఏం నడుస్తుంది? అంతర్గతంగా వీళ్ళ మనసులో ఎవరు స్థితి పొందుంటారంటే అష్టమాధిపతి రాహు స్థితి పొందడం అంటే ఇమాజినేషన్. అదే జంతువుల్లో చూసుకుంటే మనం వాయుపుత్రుడిని హనుమంతుడిని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ రాముడి జాతకంలో చూసుకుంటే అతని మనసును బాగా ప్రభావితం చేశాడు రాముడి మనసును హనుమంతుడు. అంతే కదా, మనకు చిత్త నక్షత్రం తర్వాత వచ్చి స్వాతిలో ఎవరు కూర్చున్నారంటే హనుమంతుడి రూపమే ఉంటుంది. పైగా వీళ్ళ మనసు ఎక్కువగా కర్కాటక లగ్న జాతకులు మనం చూసుకుంటే ఇక్కడ కుజరాహులు గురువులు వెళ్ళారు కాబట్టి వీళ్ళు చేసే పనులు టెక్నాలజీని బాగా వాడతారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు టెక్నికల్ గా బాగా వెళ్తుంటారు. అర్థమవుతుందా? రెండోది వీళ్ళ మనసును ఎక్కువగా ప్రభావితం చేసేది మూవీస్ ఈ రోజుల్లో చెప్పుకుంటే. ఎందుకంటే రాహు నక్షత్రం బలంగా కూర్చుంది కాబట్టి ఈ చలనచిత్రాలకి ఛాయాగ్రహాలకు రాహు ఆధిపత్యం కాబట్టి ఫోటోలకు ఆధిపత్యం కాబట్టి వీళ్ళ మనసుని మూవీస్ బాగా అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. వీళ్ళు హర్రర్ మూవీస్ చూసారంటే ఒక రకంగా ఫీల్ అయిపోతుంటారు. ఇంకే మూవీ చూసినా కూడా వీళ్ళు బాగా ఎక్కువగా వీళ్ళకి ఇష్టమైనది ఏంటంటే హర్రర్, థ్రిల్లర్ మూవీస్ లాంటివి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే కుజుడు కూడా కూర్చుంటాడు చిత్త నక్షత్రం, పంచమాధిపతి అంటే దశమాధిపతి. అంటే పొలిటికల్ మూవీస్ బాగా ఇష్టపడతారు. పాలిటిక్స్, ఎందుకంటే అష్టమాధిపతిగా పొలిటికల్ నాలెడ్జ్, పొలిటికల్ గేమింగ్ లాంటి సినిమాలు వీళ్ళు బాగా ఇష్టపడుతుంటారు. వీళ్ళ మనసుగా చాలా ఆనందంగా అనిపిస్తుంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కర్కాటక లగ్నం కాబట్టి 4th హౌస్. 8th అంటే మనకి ఎప్పుడన్నా 4th రాజసింహాసనం అంటే 8th వచ్చి పొలిటికల్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ లార్డ్ ఎవరైతే ఉండారో పోలాట్ రా వీళ్ళ 4th హౌస్ లో కూర్చున్నాడు, వీళ్ళ మనసులో కూర్చున్నాడు, వీళ్ళ డెసిషన్ మేకింగ్ లో కూర్చున్నాడు. అలాగా ఇమాజినేషన్ లో డెసిషన్స్ తీసుకుంటారు. అర్థమైంది అర్థం కదా, అంటే ఒక భ్రమలో కొన్ని డెసిషన్లు తీసేసుకుంటారు. నిజమే కదా అండి, నిజంగా తీసుకుంటారు. ఎంతగా తీసుకున్నారంటే రాముడు చూడు, ఎవరో చాకలోడు ఏదో అన్నాడని చెప్పి భార్యని అడవులు పంపేశాడు. అంతే కదా, రాహు ప్రభావం చూపించింది అతను డెసిషన్ మేకింగ్ లో. పైగా శని వచ్చే స్థితి అక్కడ కుజుడు కూడా కూర్చున్నాడు పంచమాధిపతి. అతని బుద్ధిని ఎవరు ప్రభావితం చేశారంటే పబ్లిక్, రాహు ప్రభావం. ఇంకా మనం 5వ భావంలో చూసుకున్నాం, వీళ్ళ సంతానం బాగా అభివృద్ధి చెందుతారని కూడా చెప్పచ్చు కర్కాటక లగ్నాన్ని. ఎందుకంటే ఇక్కడ కుజుడు కదా. కానీ అక్కడ ఎవరు వచ్చే స్థితి, కేతు వచ్చే స్థితి పొందుతున్నాడు, కుజుడు యొక్క రాశి అది. పైగా అక్కడ ఎవరు కూర్చున్నారు బలంగా చూసుకుంటే గురువు కూర్చున్నాడు భాగ్యాధిపతిగా అంటే షష్టాధిపతిగా. అంటే సంతానం బాగా కష్టపడగలరు, పోరాడగలరు, కొద్ది కష్టాలు పడతారు ప్రారంభంలో, తర్వాత పోరాడతారు, నైతిక జ్ఞానం పొంది. శని కూర్చున్నాడు సప్తమ అష్టమాధిపతి. అంటే వీళ్ళ సంతానానికి కూడా పూర్ణ విద్యల మీద వాటి మీద వీటి మీద బాగా ఆధిపత్యం ఉంటుంది. ఈ రోజుల్లో చెప్పుకుంటే మనం టెక్నికల్ రంగాల్లో కానీ
అర్థమైనా ఈ సాఫ్ట్వేర్స్ రంగాల్లో కూడా ఆధిపత్యం ఉండే సంతానం ఉంటుంది అలాగే. అంటే బుధుడు కూడా కూర్చున్నాడు, బుద్ధిమంతుడు కూర్చున్నాడు, వ్యయాధిపతిగా కూర్చున్నాడు, తృతీయాధిపతిగా బుధుడు ఈ పంచమంలో కూర్చున్నాడు. చూడు ఇలా బుద్ధి ఎంత బలంగా ఉంటుందంటే, రాముడి బుద్ధి కూడా ఎంత బలమైందంటే బుధుడు కూర్చున్నాడు అంటే తన బుద్ధిని ప్రభావితం ఎవరు చేస్తున్నాడు? సోదరుడు ప్రభావితం చేస్తున్నాడు. భర్తడు ప్రభావితం చేసాడు బాగా, పాదుకులను పెట్టి సింహాసనం. అర్థమైందా? బుధుడు అంటే డిఫాల్ట్ గా తెలివిగలడు, బుద్ధిలో కూర్చున్నాడు. అక్కడ మళ్ళీ గురువు కూడా కూర్చున్నాడు, జ్ఞానకారకుడు. రెండు సప్తమం కూడా కూర్చున్నాడు, భార్య కూడా ప్రభావితం చేయాలి. అంటే తన రాముడి బుద్ధిని ఎంతమంది ప్రభావితం చేశారు? సోదరులు ప్రభావితం చేశారు, గురువు ప్రభావితం చేశాడు, భార్య ప్రభావితం చేశాడు. అంటే వీళ్ళ పంచములు అంతమంది కూర్చున్నారు. అలాగే వీళ్ళకి కాబోయే సంతానం కూడా అంతటి గొప్పవాళ్ళు అవుతారు. బుద్ధి బలం కలిగిన వాళ్ళు, కర్మ బలం కలిగిన వాళ్ళు, అంటూ ఇంటెలిజెన్స్, జ్ఞాన బలం కూడా కలిగిన వాళ్ళు. ఇదంతా వాళ్ళ సంతానాన్ని కూడా అభివృద్ధి అని చెప్పాలి మనం. వీళ్ళు కూడా అదే రకంగా ఏంటంటే హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్స్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ కేతు వచ్చే స్థితిని పొందుతున్నాడు కాబట్టి, కేతు అంటే రూట్స్ లాడ్డు, వైరాగ్య లాడ్డు, అకల్ట్ లాడ్డు. రాముడు ఏంటంటే మంచి విద్యలు తెలిసినవాడు, తంత్ర విద్యలు తెలిసిన వ్యక్తి ఎవరు ఉన్నాడు? రాముడు తర్వాత. ఎందుకంటే విశ్వామిత్రుడి దగ్గర ఎన్నో తాంత్రిక విద్యలు నేర్చుకున్న వ్యక్తి రాముడు, ఎంతో జ్యోతిష జ్ఞానాన్ని నేర్చుకున్న వ్యక్తి. ఎందుకంటే ఈ పంచమంలో అంటే అష్టమాధిపతి శని కూర్చున్నాడు, అనురాధ నక్షత్రం. అష్టమం అంటే అకల్ట్ నాలెడ్జ్. ఈ పంచమంలో కేతు వచ్చ స్థితిని పొందుతున్నాడు పైగా. అర్థమైందా? ఇక్కడే లగ్నాధిపతిగా చంద్రుడు నేత స్థితిని పొందుతున్నాడు. తన సంతానం ముందు తను బలహీనుడు అవుతాడు. చివరికి తన జ్ఞానం ముందు తన వ్యక్తిత్వం కూడా డౌన్ అయిపోతుంది. చూడు, నాలెడ్జి బుద్ధి బాగా పెరిగిపోయినప్పుడు వ్యక్తిత్వం డౌన్ అవుతున్నారు. ఎందుకంటే లగ్నాధిపతిగా చంద్రుడు, వాళ్ళ బుద్ధి ఏం చేస్తుంది? ఈ వ్యక్తిత్వాన్ని కూడా డౌన్ చేయగలరు. ఇదే క్యాలిక్యులేషన్ మనం చూసుకుంటే అక్కడ శని కూడా కూర్చున్నాడు, సప్తమాధిపతి, వ్యక్తిత్వం డౌన్ అయింది కదా. చంద్రుడు డౌన్ అయిపోయాడుగా, నేర్చబడ్డాడుగా పంచమంలో. అతను ఏం చేశాడు? భార్యని అడవులు పంపించాడా లేదా? భార్యని అడవులు పంపించడం వ్యక్తిత్వాన్ని కోల్పోవటం. కానీ వ్యక్తిత్వం కంటే ఇక్కడ ఏది బలమైంది? సూక్ష్మం బలమైంది. కేతు బలమైనడు. ధర్మం అంటే ఏంటి? సూక్ష్మ జ్ఞానం అంటే ఏంటి? సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇక్కడ ఇది బలమైంది. ఇక్కడ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు, కానీ ఇంకొక రకంగా ధర్మాన్ని నిలబెడుతున్నాడని చెప్పాలి. ఈ వ్యక్తులు కూడా అంతే, సంతానం దగ్గర వీళ్ళు డౌన్ అయిపోతున్నారు. అర్థం కలదు. అక్కడ మళ్ళీ ఎవరు కూర్చున్నారు? బుద్ధిని ఎవరు ప్రభావం చేస్తారు? భార్య ప్రభావం చేస్తారు, అక్కడ డౌన్ అయిపోతాడు. సోదరు ప్రభావం చేస్తారు, తను డౌన్ అవుతాడు. అంటే ముగ్గురు దగ్గర తను డౌన్ అయిపోతున్నాడు. రెండు, తన బుద్ధి ముందు తను కూడా డౌన్ అవుతున్నాడు. అర్థం. నెక్స్ట్ 6వ భావం. ఈయన రిషడ్ వర్గాలు. ఈయన 6వ భావం అంటే మనకి రోగాలు, రుణాలు, శత్రుత్వం, అంటే ఆల్మోస్ట్ యుద్ధం చేయడం. ఇక్కడ గురుడు లగ్నంలోకి వచ్చినాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి యుద్ధం చేశాడు. కానీ ఇతను అరిషడ్ వర్గాలని ఎలా ఎవరు ప్రభావితం చేస్తున్నారు చూసాము. చతుర్థాధిపతి సమస్యలు, కష్టాల కారణం. ఎందుకంటే అక్కడ శుక్రుడు కూర్చున్నాడు. పంచమాధిపతి కేతువు కూర్చున్నాడు మూల నక్షత్రంతో. అంటే వీళ్ళ బుద్ధి. రెండు, మనస్సు. ఆ తర్వాత ఎవరు? ద్వితీయాధిపతి సూర్యుడు. ఇక్కడ మనస్సు, బుద్ధి అంటూ రెండు, కుటుంబం. ఈ మూడు ఏం చేస్తుంది? మరి ఈ మనిషి యొక్క అరిషడ్ వర్గాల కారణం. ఇతను కోపంగా వెళ్ళటానికి, ఒకరితో యుద్ధం చేయడానికి రాముడి జాతకంలో ఏం జరిగింది చూసుకుందాం. చతుర్థాధిపతిగా శుక్రుడు కూర్చున్నాడుగా, పూర్వాషాఢం. అంటే ఎవరి కోసం యుద్ధానికి వెళ్ళాడు? భార్య కోసం వెళ్ళాడని చెప్పొచ్చు. శుక్రకారకత్వం. కాలపురుషుకుంలో సప్తమాధిపతి శుక్రుడే. ఇంకా మూల కాలపురుషుకంలో అష్టమాధిపతి ఇతను లగ్నాది పంచమాధిపతి. ఇతను బుద్ధి జ్ఞానం కేతు. అంటే ఇతను ఆలోచన ఎటు వెళ్ళింది? మనస్సు వైపు ప్రయాణం చేసింది. ఇక్కడ ఫస్ట్ బుద్ధి లాంటి కదా, పంచమాధిపతిగా కేతు. బుద్ధి ఎటువైపు వెళ్తుంది? మనసును టచ్ చేసింది, 4th లాంటి పూర్వాషాఢం. ఆ మనస్సు ఎవరన్నా మళ్ళీ కుటుంబం, నేను, నాది అనే తత్వం వైపు వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ భార్య అనేది కరకత్వం వెళ్తుంది మనకి. తను యుద్ధం చేశాడు. ఎప్పుడైనా చూడు, ఏ మనిషి అయినా అరిషడ్ వర్గాలని ప్రభావితం ఏం చేస్తుంది? కాలపురుషుకులు మనకేం చెప్పు. ఎప్పుడైతే మేష లగ్నాన్ని లగ్నంగా మార్చాం కాలపురుషుకులలో, 6వ భావం బుధుడితైందా? 6వ భావంలో ఉన్న మొదటి నక్షత్రం అంటే సూర్యుడు. అతను ఎవరు? పంచమాధిపతి బుద్ధి. ఆ తర్వాత వచ్చే నక్షత్రం ఏంటి? చంద్రుడు, మనస్సు. ఆ తర్వాత ఎవరు వస్తుంది? అష్టమాధిపతి కుజుడు. అంటే ఒక మనిషి బుద్ధి, మనస్సు ఒక కుజుడు వైపు వెళ్ళింది నెగిటివ్గా.
కుజుడు 2 భావాధిపత్యాలు ఉన్నాయి. లగ్నాధిపత్యం వ్యక్తిత్వం, రెండోది అష్టమాధిపత్యం నెగిటివిటీ. కుజుడి వైపు నెగిటివ్, కుజుడి వైపు ప్రయాణం చేశాడు. అతని మనసు నెగిటివ్ వైపు ప్రయాణం చేసింది. అతనికి రోగాలు, రుణాలు, శత్రుత్వాలు, అరిషడ్ వర్గాలు పెరుగుతాయి. లేదు, ఒక వ్యక్తిత్వం వైపు తన మనసు బుద్ధి ప్రయాణం చేస్తుంది. ఇక్కడ తనకు ఒక క్రియేటివిటీ, మానసిక ఉన్నత స్థితి కలిగింది. మళ్ళీ 2 కుజుళ్ళు ఉంటారు కదా. ఒక కుజుడు కాలపురుషుకుండలో అష్టమం, ఇంకో కుజుడు కాలపురుషుకుండలో లగ్నం. లగ్నంలో ఎవరు కూర్చున్నారు? సూర్యుడు ఉచ్చ స్థితి పొందాడు. అష్టమంలో ఎవరున్నారు? చంద్రుడు నీచ స్థితి పొందాడు. కేతు కోలాడు, కుజుడు అష్టమాధిపతి. ఇక్కడ చంద్రుడు నీచ పొందుతున్నాడు. మనిషి అరిషడ్ వర్గాల కన్యలో ఎవరు కూర్చున్నారు? ప్రతి మనిషికి కాలపురుషుకుండలో అరిషడ్ వర్గం అదే. అతను సూర్యుడు బుద్ధి కూర్చున్నాడు. ఆ బుద్ధి మనసు ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం కుజుడి వైపు వెళ్తుంది. ఈ కుజుడు అష్టమ కుజుడు లాంటి గుణాలు తెచ్చుకున్నాడా? నెగిటివిటీ. అక్కడ చంద్రుడు నేర్చబడిపోతున్నాడు. ఇమ్మీడియట్లీ అక్కడ కూర్చున్న హస్త నక్షత్రం నేర్చబడింది, మనసు నేర్చబడింది. ఆటోమేటిక్ అష్టమం యాక్టివేట్ అవుతుంది, కష్టాలు యాక్టివేట్ అవుతాయి, యుద్ధం చేయాలని వస్తుంది, అరిషడ్ వర్గాలు యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ బుద్ధి పని చేయలేదు, ఇంకా సూర్యుడు పని చేయలేడు. అర్థం కాదు. నెక్స్ట్ ప్రయాణం సూర్యుడు నేత స్థితి. సూర్యుడు ఇదైపోయాడు అంటే తన బుద్ధిని కోల్పోతున్నాడు. లేదు, అతను బుద్ధి మనసు ఉచ్చ స్థితి ఉన్న కుజుడి వైపు, మేష కుజుడి వైపు వెళ్ళింది అనుకో, అక్కడ సూర్యుడు ఉచ్చ స్థితి, జ్ఞాని, అధికారం, పాజిటివ్నెస్. అంటే ఇక్కడ మనసే నేర్చబట్టాల, శని నేర్చబడుతున్నాడు, పీడ అనేది నేర్చబడుతుంది. అతను పీడను తొక్కేయగలుగుతున్నాడు. ఏ మనిషి అయినా సరే అరిషడ్ వర్గాలు బుద్ధి మనసుని సక్రమంగా నిర్వర్తిస్తే, పాజిటివ్ వైపు వెళ్తే కష్టాలు పోతాయి. అప్పుడేంటి, ఏ కుజుడి వైపు వెళ్తున్నాం మనం? లగ్న కుజుడి వైపు వెళ్తున్నాం. లగ్న కుజుడు అనగా మనకేంటి, ఇక్కడ డిఫాల్ట్ గా అక్కడ శని నేర్చబడుతున్నాడు కదా. శని ఏంటి? పీడకారకుడు, దుఃఖాల కారకుడు. అంటే మనిషి అంటే ఉచ్చ స్థితి వైపు మానసిక పాజిటివ్ మానసిక స్థితి. అంటే పాజిటివ్ కుజుడు మేషం అయితే, నెగిటివ్ కుజుడు వృశ్చికం. అక్కడ కుజుడైతే ఉన్నాడు. ఇక్కడ మనిషి మనసు ఎటువైపు, ఏ కుజుడిని తీసుకుంటాం? పాజిటివ్ కుజుడిని తీసుకుంటాం పాజిటివ్ గా మన ఆలోచనలు. అక్కడ ఎవరెవరు కూర్చున్నారు? బుద్ధి, మనసు. అంటే మన ఆలోచనలు, మన మనసు, ఆరోభావాలు, మానసిక ఆలోచనలు. ఈ మానసిక ఆలోచనలు నెగిటివ్ వైపు వెళ్తే అక్కడ చంద్రుడు నేర్చబడ్డాడు, కేతువు కూర్చున్నాడు. జీవితాలు అన్ని పోగొట్టుకుంటాం, అన్ని కోల్పోతాం. కేతు దేన్నైనా కోల్పోగొట్టేస్తాడు. లేదు, ఉచ్చ స్థితి, త్రికోణ స్థితి పొందిన కుజుడి వైపు వెళ్ళాను, అక్కడ సూర్యుడు ఉచ్చ స్థితి. అక్కడ మనిషి బుద్ధి బాగా వెలిగింది, బుద్ధిని బాగా వెలిగించుకున్నాడు. అక్కడ ఎవరిని నేర్చిస్తున్నాడు? శని పీడను తొక్కేస్తున్నాడు, శని నేర్చబడుతున్నాడు మేషంలో. ఇది ప్రతి మనిషికి వెళ్ళేది. అలాగే ఇక్కడ రాముడి జాతకంలో 6వ ఇంట్లో ఎవరు వెళ్తున్నారు? కాలపురుషుల యొక్క చతుర్థాధిపతి కూర్చు, ఇతను చతుర్థాధిపతి కూర్చున్నాడు. కాలపురుషుల నుంచి ఎవరు? శుక్రుడు, సప్తమం భార్య. అతని మనసు కూర్చుంది కదా. బుద్ధి ఏమో పంచమ బుద్ధి, మూలా నక్షత్రంలో కూర్చున్నాడు. ఆ బుద్ధి ఏంటంటే బాగా లోతైన బుద్ధి, కేతులాగా. అదే ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఉంటుంది 6వ భావంలో. ఆ టైప్ ఆఫ్ బుద్ధి వెళ్తుంది. రెండోది మనస్సు వెళ్తుంది. ఈ మనస్సు ఎవరయ్యారు? కాలపురుషుడు సప్తమాధిపతి అయ్యాడు. అంటే ద్వితీయాధిపతి, కుటుంబం, అంటే తన యొక్క భార్య, తన యొక్క సమాజం. ఇక్కడ కేతు కూర్చొని నెక్స్ట్ ప్రయాణం ఎటువైపు వెళ్తుంది? సూర్యుడు వైపు వెళ్తుంది. అది మళ్ళీ లగ్నాథ కుటుంబం, కాలపురుషుడు నుంచి పంచమం. ఇక్కడ రాముడు ఏంటంటే సఫలీకృతుడు అయ్యానని చెప్తాడు. ఇతను ఎప్పుడైతే మూలని తెలుసుకోగలిగాడు, మూలంలో ఏంటి, ఏది ధర్మం, ఏది న్యాయం. ఎందుకంటే శత్రుభావం అనేది కాలపురుషుల యొక్క ధర్మభావం, న్యాయభావం. అలాగా కర్కాటక రాసుడు ఎప్పుడైతే న్యాయం, ధర్మాన్ని పట్టుకుంటాడో, 6వ భావం కదా, అరిషడ్ వర్గాల భావం కర్కాటక లగ్నం వాళ్ళకి, కాలపురుషుల ధర్మభావం, న్యాయభావం. అర్థం కదా. ఈ ధర్మం, న్యాయం ఏదైతే లేదో రాముడి జాతకంలో, దేనికోసం ధర్మం, న్యాయం? అక్కడ శుక్రుడు కూర్చున్నాడు, స్త్రీ, భార్య. కేతువు కూర్చున్నాడు, కాలపురుషులు అష్టమంలో ఎవరు ఉంటారు? కేతువులు అంటే యోగులు, సన్యాసులు ఉంటారు, ఋషిపుంగవులు ఉంటారు, వాళ్ళ కోసం. రెండోది సూర్యుడు, తన యొక్క తేజస్సు, వెలుగు, కాలపురుషుల. అంటే ఇక్కడ న్యాయం, ధర్మం కోసం తను పోరాడాడు అని. 6వ భావం పోరాటం ఎంతో.
కానీ ఇప్పుడు జాతకంలో చూసుకుంటే మనం ప్రజెంట్ పీపుల్ ఎవరి కోసం పోరాడతారు? వీళ్ళు భార్య కోసం పోరాడతారు, నా సుఖాలు కావాలని పోరాడతాడు. ఇక్కడ కేతువు కదా, నిజంగా వీళ్ళు సూక్ష్మ లెవెల్లోకి వెళ్ళి ధర్మ న్యాయం ఆలోచించారు, వీళ్ళ లైఫ్ బాగుంటుంది, వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అక్కడే కర్మ బాగుంటుంది. లేదు ఇక్కడ నా కుటుంబం, నాకు డబ్బు ఎక్కువ కావాలి, అర్థమైంది, నాకు లగ్జరీ కంఫర్ట్స్ ఎక్కువ కావాలి. ఫోర్త్ హౌస్ శుక్రుడు కదా, నాకు లగ్జరీ కంఫర్ట్స్ ఎక్కువ కావాలనుకుంటాడు. ఈ రోజుల్లో కర్కాటక లగ్న జాతకం చూడు, ఇది కలియుగం, అది కృతయుగం, త్రేతాయుగం రాముడిది. ఈ త్రేతాయుగానికి కలియుగానికి ఎంత డిఫరెన్స్ చూడు. కలియుగంలో ఏం చేస్తాడు? ఈ కర్కాటక లగ్న జాతకుడు కార్లు కావాలి, నాకు బంగళాలు కావాలి, ఇల్లు కావాలి అంటే శుక్రుడు కంఫర్ట్స్. పంచమూల కేతు డిస్ట్రాక్షన్, బుద్ధిని బ్రేక్ చేస్తున్నాడు, రుణాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు, లోన్స్ ఎక్కువ పెడతాడు. ఎందుకంటే సెకండ్ హౌస్ లాంటి కూడా కూర్చున్నాడు సూర్యుడు అక్కడ. ఇది ఇళ్ళని ఇబ్బంది పెడతా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే ఇల్లు కొందామని కంఫర్ట్ జోన్స్ కోసం లోన్లకు వెళ్తారో, అది ధర్మ న్యాయస్థానానికి అపోజిషన్ అయిపోవటం వల్ల వీళ్ళ అరిషట్ వర్గాలు పెరిగిపోతే కర్కాటక లగ్నం చేస్తే చాలా బాగుంది. ఉంటే రాముడు లాగా ఉంది, కానీ కంఫర్ట్స్ కావాలా, మా ఆవిడ అడిగింది, చీరలు అడిగింది, మా ఆవిడ, మా ఆయన సూట్ అడిగాడు, ఇలాగ అమ్మాయిలు చేశారు, అప్పులు చేశారు అనుకో, అక్కడ ఆటోమేటిక్ ఎప్పుడైతే లగ్జరీ కంఫర్టబుల్ వెళ్తాడో కేతు ఏం చేస్తాడు? బుద్ధిని బ్రేక్ చేస్తాడు. అక్కడ 2 ఏళ్ళు సూర్యుడు నక్షత్రం, అది డిఫాల్ట్ గా గురువుది. అర్థమైనా? గురువు ఎక్కడ నేర్చబడుతున్నాడు? సత్వంలో నేర్చబడుతున్నాడు. కానీ లగ్నంలో వచ్చి స్థితి పొందాడు కదా, అప్పులు చేయడంలో నేను ముందు ఉంటానంటాడు, కానీ అంటాడు. ఎందుకంటే అహం అనేది యాక్టివేట్ అవుతుంది ఇక్కడ. అందుకని లగ్నంలో అక్కడ పీడాన అలాంటి ఉన్నాడు. ఆల్మోస్ట్ అష్టమాధిపతి కూర్చున్నాడు లగ్నంలో. ఈయన అప్పులు చేశాడు, పీడిస్తాడు, అప్పులు కట్టుకోలేక, లోన్స్ కట్టుకోలేక నానా ఇబ్బందులు పడతా ఉంటాడు. రెండోది లోన్స్ జరుగుతాయి వాళ్ళకి. ఎప్పుడు జరుగుతాయి అనుకో, ఇప్పుడు 5th లాట్ కూర్చున్నాడు కేతు, ఎడ్యుకేషన్ లాట్ అనుకుందాం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం లోన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఫారెన్ వెళ్దాం, అది వెళ్దాం, ఇది వెళ్దాం, ఇలాంటి లోన్స్ కూడా పడతాయి, ఎడ్యుకేషన్ లోన్స్ కూడా పడతాయి. లోన్స్ జోలికి వెళ్ళినంత సేపు ఈ కర్కాటక లగ్నం జాతలు బాగుంటారు. ఇంకా సప్తంలో ఎవరు కూర్చున్నారు? మళ్ళీ ద్వితీయ దృష్టుడు కూర్చున్నాడు. వీళ్ళు ఏంటంటే ఆపోజిట్ భార్య బాగా సంపాదించాలి, చేయాలనుకుంటారు, కానీ కాదు ఇక్కడ. ఎందుకంటే సూర్యుడు ద్వితీయాధిపతి, కుటుంబం నుంచి అయితే ఉంటుంది సపోర్ట్ కొద్దిగా గొప్ప. తర్వాత మళ్ళీ అక్కడ చంద్రుడు కూర్చున్నాడు లగ్నాధిపతి, వీళ్ళు వాళ్ళ కోసమే కష్టపడతారు. ఆ తర్వాత ఎవరు కూర్చున్నారు? చంద్రుడి తర్వాత మళ్ళీ కుజుడు వచ్చాడు, పంచమాధిపతి వచ్చి కూర్చున్నాడు. కానీ గురువు అక్కడ నేర్చబడుతున్నాడు, కుజుడు వచ్చి స్థితి పొందుతున్నాడు. అంటే ఇక్కడ వీళ్ళు గురువు సంబంధించి లోన్స్ గిన్స్ పెడితే అప్పులు పాలైపోతారు, బిజినెస్ లాస్ అయితే. అదే కుజుడుకు సంబంధించిన టెక్నికల్ బిజినెస్లు చేసినా కూడా, అధికారపరంగా చేసినా కూడా ఉచ్చ స్థితి మళ్ళీ సప్తమం. ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి మనం ఇచ్చే బిజినెస్ ఐడియాలు ఏదైనా ఉందంటే పంచమానసం, 0 ఇన్వెస్ట్మెంట్తో నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకుంటా బిజినెస్ ఏదైనా చేయొచ్చు. ఇక్కడ కుజుడు ఉచ్చ స్థితి కదా, దశమాధిపతి దశమ నుంచి దశమ స్థానంలో ఉచ్చ స్థితి పొందుతున్నాడు. వీళ్ళకి ద్వితీయాధిపతి దశమ ఉచ్చ స్థితి పొందుతున్నాడు. ఇంకోటి అర్థమైనా? ఈ పంచమాధిపతిగా కూడా అతను అక్కడ ఉచ్చ స్థితి. అంటే నాలెడ్జబుల్ సంబంధించిన క్రియేటివిటీ సెక్టార్స్ కానీ, టెక్నికల్ సెక్టార్స్ కానీ దేంట్లో ఉన్నా వీళ్ళు లైఫ్ బాగుంటుంది. ఈ రోజుల్లో చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టెక్నికల్ పీపులే కాబట్టి లైఫ్ బాగుంటుంది. అర్థం కదా. ఎందుకంటే అష్టమంలో ఎలాగ రాహు ఉన్నాడు కదా, నెక్స్ట్ ప్రయాణం రాహు వైపే కదా కుజుడిది. ఎలక్ట్రానిక్స్ కానీ, టెక్నికల్ ఫీల్డ్స్ లో కానీ కర్కాటక లగ్న జాతకులు సక్సెస్ఫుల్ అవుతారని చెప్పచ్చు. వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వీళ్ళతో లైఫ్ బాగుంటుంది. ఇంకా అష్టమంలో ఎవరు కూర్చున్నారంటే మళ్ళీ ఇదే కుజుడు కూర్చున్నాడు. అష్టమానంగానే మళ్ళీ రీసెర్చ్ అని, కోడింగ్ అని ఇలాంటివన్నీ వస్తుంటాయి. మళ్ళీ అక్కడ రాహు కూర్చున్నాడు, మళ్ళీ ఎలక్ట్రానిక్స్, విదేశాలు వెళ్ళటం. అర్థం కదా. ఇంకా కూర్చుని మళ్ళీ షష్టాధిపతి కూర్చున్నాడు గురువు అష్టమంలో. గురువు కూడా 6th లాట్, వర్కింగ్ లాట్ అండ్ 9th లాట్గా ఈ నాలెడ్జ్ వైపు బాగుంటే, అకల్ట్ సబ్జెక్ట్ వైపు కానీ, ఈ టెక్నాలజీ వైపు కానీ వెళ్ళారనుకో వీళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పాలి మనం. కరకాట్ల రెండు వేరే చోట స్థిరపడినా కూడా ఇంకా బాగుంటుంది బయటికి వెళ్ళిపోయి. ఎందుకంటే అది రాహు ప్రాంతం కూడా అవుతుంది కాబట్టి కష్టాలు ఉండవు. లేదు కష్టాలు ఉంటాయి. ఎందుకుంటాయి కష్టాలు? వీళ్ళకి ఎవరు ఇతను అష్టమాధిపతి అయ్యాడుగా, శని లగ్నంలోకి వచ్చినాడు కదా, అక్కడ ఇంకెవరు కూర్చున్నారు? షష్టాధిపతి కూడా కూర్చున్నాడు కదా. అర్థం కదా, ఇద్దరు కూర్చున్నారు కదా.
వీళ్ళిద్దరి వల్ల ఏమవుతుంది వీళ్ళకి కొంచెం కష్టాలు వస్తూ ఉంటాయి. వీళ్ళకి మనం చెప్తాం, ఏం చెప్తాం సలహా. ఎందుకంటే శని లగ్నంలో కూర్చున్నాడు బాబు, ఆ శని లోపలికి వెళ్ళాము ఒక పంచమాధిపతి ఒక పంచమాధిపతి టచ్ చేశాడు, డిఫాల్ట్గా అష్టమాధిపతి అక్కడే కూర్చున్నాడు, అండ్ షష్టాధిపతి టచ్ చేశాడు, నైన్త్ లార్డ్. అంటే ఇక్కడ నువ్వు న్యాయం ధర్మం పాటించు ఫస్ట్. ఎందుకంటే నైన్త్ లార్డ్గా కూడా అతను గురువు కదా. మీకు పూర్వపాదాలు 3 పాదాలు ఉంటాయి. 6వ భావానికి సంబంధించిన నీ వర్క్లో న్యాయం ధర్మం పాటించు. అష్టమం అనగానే మనం ప్రభుత్వానికి కట్టే జిఎస్టీ లాంటివి, ట్యాక్సెస్ లాంటివి, ట్యాక్సెస్ పద్ధతిగా కట్టు, ఎక్కొట్టమం. ఎందుకంటే దాని శని ఆధిపత్యం, కర్మఫలాన్ని ఇవ్వడం రెడీగా ఉంటాడు. అష్టమం అయింది శని ఆధిపత్యం. వీళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్లు ఎక్కొట్టకూడదు, అది ట్యాక్స్ హౌస్. ఎందుకంటే ఆ శని లగ్నంలోకి వచ్చినాడు పుష్యమి నక్షత్రం, అంటే దొంగ లెక్కలు చూపించి ట్యాక్స్ ఎక్కొట్ట మాకు అని. అప్పుడు నీ భాగ్యం యాక్టివేట్ అయింది, గురువు కూర్చున్నాడు. లేదు షష్టం యాక్టివేట్ అయింది, ట్యాక్స్ లేకపోతే ఏం చేస్తాడు, గురువు స్థితిలో కూర్చున్నాడు షష్టాధిపతిగా, శని కూడా అష్టమాధిపతిగా పుష్య నక్షత్రం లగ్నంలో కూర్చున్నాడుగా. కేసెస్ లాంటివి పడతా ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సర్వీస్ చేయి నువ్వు కష్టాలు. ఈయననే కాదు, భూమి మీద ఏ మనిషికైనా సరే 6, 8, 12 భావాలు పని చేయకూడదు. మనకి ఆ దశలు వచ్చినా మనల్ని ఏం చేయకూడదు అంటే ఒక్కటే రెమెడీ. 6వ భావం అంటే సర్వీస్ చేయి 10 మందికి, ఓకేనా. 10 మందికి గౌరవం ఇచ్చి మర్యాద సర్వీస్ చేయి, అరిషడ్ వర్గాలు తగ్గించు. 6వ భావం ఏం చేయదు. 8వ భావం ట్యాక్సెస్ బలంగా కట్టు, పన్ను పర్ఫెక్ట్గా కట్టు. 8వ భావాధిపతి వచ్చినా కూడా మనల్ని ఏం చేయలేడు. 12వ భావం దానాలు బాగా చేస్తుంది, దాన ధర్మాలు చేస్తుంది. 12వ భావం కూడా ఏం చేయదు. గ్రహాలు మన మీద పని చేయకూడదు. 6, 8, 12 భావాలు అంటే 3 పనులు చేయాలి, కానీ చేయనీయం కదా. చేస్తే ఈ కష్టాలు ఎందుకు. ఇంకా 9th హౌస్లో ఎవరు కూర్చున్నారు, షష్టాధిపతి కూర్చున్నాడుగా, అండ్ శని కూర్చున్నాడు. మళ్ళీ ఇక్కడ భాగ్యంలో కూడా చూడు, ఇక్కడ కర్కాటక లగ్నం మ్యాజిక్ చూడు, బుధుడు కూర్చున్నాడు 12th లాట్గా. వీళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ ట్యాక్సీలు కట్టుకుంటా, పబ్లిక్ సర్వీస్ చేసుకుంటా, దానాలు చేస్తున్నా సేపు వీళ్ళకి భాగ్యం యాక్టివేట్ అయింది. ఎందుకంటే భాగ్యంలో ఎవరు కూర్చున్నారు, 12th లాట్ కూర్చున్నాడు, 3rd లాట్ రేవతి నక్షత్రం, సప్తమాష్టమాధిపతిగా శని కూర్చున్నాడు, షష్టనామాధిపతిగా గురువు యొక్క పాదం ఉంది. వీళ్ళు దాన ధర్మాలు చేస్తున్నా సేపు వీళ్ళకి భాగ్యం వస్తుంది. కానీ వీళ్ళు లోపలైతే కనుక ఏం చేయరు. బుధుడు తృతీయాధిపతి ఇరుగు పరుగు, 12th లాట్ కూడా ఆయన రేవతి నక్షత్రానికి ఆధిపత్యం, దాన ధర్మాలకు ఆధిపత్యం. అది ఇతను వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకునే ఆధిపత్యం, అది ఐసోలేషన్ మెడిటేషన్లో ఆధిపత్యం, జర్నీలు చేసుకోండు ఆధిపత్యం వస్తుంది. కానీ అక్కడ కూర్చున్నాడు శని కూడా కూర్చున్నాడు కదా మనకి. సప్తమాధిపతి అష్టమాధిపతి భాగ్యంలోనే. అర్థమైందా. నువ్వు నీ భార్యకి ఎంత గౌరవం ఇవ్వలేవు, వాళ్ళ కుటుంబానికి ఎంత గౌరవం ఇవ్వలేవు, నీకు భాగ్యం యాక్టివేట్ భార్యకి. ఎందుకంటే షష్టమ భార్య, అష్టమో వాళ్ళ కుటుంబం, వీళ్ళందరికీ నువ్వు రెస్పెక్ట్ ఇచ్చావు, వాళ్ళ మంచి చెడు చూసుకున్నావు. వాళ్ళకి స్ట్రగుల్స్ వస్తే నువ్వు వెళ్ళి వాళ్ళ స్ట్రగుల్స్ తీరతాను, ఇమీడియట్లీ భాగ్యం యాక్టివేట్. ఎందుకంటే దీని యొక్క పూర్తి నక్షత్రాలు ఉత్తరాభాద్ర శని భాగ్యంలో కూర్చొని ఉంటాడు. వీళ్ళకి భాగ్యం ఎప్పుడు ట్రిగర్ అయింది, కర్కాటక లగ్నం అంటే అత్తమామను గౌరవించినప్పుడు, భార్యకి గౌరవించినప్పుడు భాగ్యం యాక్టివేట్ అయింది. భాగ్యం యాక్టివేట్ అయిన తర్వాత ఒక పాదమే షష్టాధిపతిగా గురుడే ఏం చేయలేడు, నవమాధిపతి గురుడే యాక్టివేట్ అవుతారు. ఇక్కడ ఉన్నత లోకం వైపు ప్రయాణం జరుగుతుంది. ఎందుకంటే అది డిఫాల్ట్ గా కాలపర్షణలో 12th హౌస్, దాన ధర్మాలు మ్యాండేటరీ. వీళ్ళకి భాగ్యం యాక్టివేట్ అవ్వాలి, కర్కాటక ఉంటే దాన ధర్మం చేయి. కాలపర్షణలో 12వ భావం, అది నువ్వు ఐసోలేషన్లోకి వెళ్ళి మెడిటేషన్ చేయి, నీ భాగ్యం యాక్టివేట్ అయింది. కాలపర్షణలో 6వ భావం, అది ఇది 12th హౌస్ మెడిటేషన్. పైగా అక్కడ గురుడు కూడా కూర్చున్నాడు, శని కూర్చున్నాడు. కర్మను చేయని నీకు భాగ్యం యాక్టివేట్ అయింది. నీ వర్క్ ఎఫెక్ట్, ఎందుకంటే 10th లాట్ శని కదా, లాభాలాటు కూడా శనే కదా. మేనంలో కూర్చున్నాడు ఉత్తరాభాద్ర, ఆ భావం ఏదైతుందో మేనం ఈ కర్కాటక లగ్నం వాడికి భాగ్యభావం. నువ్వు కర్మను బలంగా చేయి, సోషల్ సర్కిల్తో బలంగా ఉండు, దాన ధర్మాలు చేస్తూ ఉండు, మెడిటేషన్ చేస్తూ ఉండు, నీకు భాగ్యానికి కరువే ఉండదు. అర్థమైంది. అర్థం కాదు, నువ్వు ఏం చెయ్యు, డిఫాల్ట్గా శని పేడేస్తాడు అక్కడ ఉత్తరాభాద్రలో కూర్చున్నాడు. అర్థమైందా. అర్థం కలదు. 3వ భావాధిపతిగా బుధుడు కూడా నానా పేర్లు పెడుతుంటాడు, ఏ పని చేసినా కూడా ఎదురు పడతా ఉంటుంది. భాగ్యానికి కాలాటం పెడతాడు, అంటే మాతుల న్యాయం. బుధుడు కూర్చున్నాడు మాతుల న్యాయం. ఈవేళ లగ్నాత్ అష్టమాధిపతి శని కూడా మాతుల న్యాయకారకుడే. అందుకే అంట అత్తగారి కుటుంబానికి నువ్వు మర్యాద నీ భాగ్యం ఇవ్వ మాకు, నీ మాతుల న్యాయం కింద బుధుడు ఏం చేస్తాడు, 3వ భావాధిపతిగా నేను అపోజిషన్ చేస్తాడు.
ఎందుకు? బుధుడి నక్షత్రమే మనస్సు అయినా కర్కాటకంలో కూర్చున్నాడు ఆశ్లేషుడే సర్పమై. అందుకే వీళ్ళు అత్తమావంతులు చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాట లగ్నం, లేకపోతే వాళ్ళు కాటేస్తారు. వీళ్ళ లగ్నంలోనే కూర్చున్నాడు మళ్ళీ సర్పం ఆశ్లేష రూపం. శని కూడా వీళ్ళ లగ్నంలోనే కూర్చున్నాడు, పీడాకారకుడే మళ్ళీ. గురువు కూడా వీళ్ళ లగ్నంలో ఒక పాదంలో కూర్చున్నాడు, ఉచ్చ స్థితిలో పొందినాడు 6వ భావాధిపతి. అంటే వీళ్ళు ఎంత బ్యాలెన్స్ చేయాలి కర్కాటక లగ్నం వాళ్ళు, ఎంత న్యాయం ధర్మం అంటే రాముడిలాగా వెళ్ళాలని. అందుకే ఆల్మోస్ట్ మన కలియుగంలో కర్కాటక లగ్నం జాతకులు పడే కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు న్యాయం చెప్పారు, ఏం కోల్పోతారు? ఫస్ట్ న్యాయం ధర్మం తప్పారు, శని యాక్టివేట్ అయిపోతాడు. శని ఎక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడు, 4th హౌస్, తల్లిని కోల్పోతాడు, మనశ్శాంతిని కోల్పోతాడు. తల్లి కూడా ఎక్కువ కాలం బతకదని చెప్పారు వీళ్ళు ధర్మంగా లేకపోతే. తల్లి ఎప్పుడు ఏదో ఒక పీడన అనిపిస్తాడు. 4th హౌస్ శని ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. శని డిఫాల్ట్ పీడాకారకుడు, అష్టమాధిపతి 4th లో ఉచ్చ స్థితి పొందుతున్నాడు. 4th హౌస్ ఏంటి? తల్లి హౌసే కదా, తల్లి పీడన అనుభవించిందనేగా. ఇక 10th హౌస్ లో చూడు ఎవరు కూర్చున్నారు, ద్వితీయాధిపతి కుటుంబం కూర్చుంది, అంటే పంచమాధిపతి కుజుడు కూడా కూర్చున్నాడు. అక్కడ నేసపడుతున్నాడు అష్టమాధిపతి. అంటే ఇతను వాక్కు అనేది చాలా స్పష్టంగా స్థిరంగా ఉండాలా, ధర్మబద్ధంగా ఉండాలి. కాలపురుషుడు ధర్మస్థానంలో కూర్చుంటాడమ్మ సూర్యుడు, అర్థమైందా? వీళ్ళ ద్వితీయాధిపతి, వీళ్ళ వాక్స్థానాధిపతి, వీళ్ళ కన్వర్సేషన్ ఎలా మాట్లాడుతున్న దాంట్లో కూడా కూర్చున్నాడు సూర్యుడు. ఆ సూర్యుడు దశమంలో ఉచ్చస్థితి పొందాడు, పేరు ప్రఖ్యాతులు. అర్థమైంది? అర్థం కాదు. వీళ్ళ పేరు ప్రఖ్యాతులు రావాలంటే వీళ్ళ మాటలో ఒక స్టెబిలిటీ, మాటిస్తే తప్పకూడదు. రాముడు మాటిస్తే తప్పడు. అందుకే అతను ఈ రోజుకి కూడా మనం మొక్కుతున్నాం, ఆయన పేరు నిలబడి ఉంది. ఎందుకంటే దశమంగా అతను ఉచ్చస్థితి పొందుతున్నాడు అక్కడ సూర్యుడు. అర్థం కాదు. కుజుడు కూడా కూర్చున్నాడు డిఫాల్ట్ గా త్రికోణ స్థితి. అక్కడ ఎవరెవరు కూర్చున్నారు? మాటిస్తే తప్పకూడదు. ఎందుకు? కేతు కూర్చున్నాడు అశ్విని. అశ్విని అంటే అమృత పాండాలు తీసుకొచ్చేవాడు, దేవవైద్యుడు. నీ కర్మలు, పూర్వజన్మ కర్మలు మొత్తం అక్కడ లిఖించబడతాయి కర్మస్థానాలు. వీళ్ళకి గత జన్మలో ఏ పాపాలు చేశారో ఇక్కడ కేతు కర్మ ద్వారా అవమానాలు ఇస్తాడు అశ్విని నక్షత్రంలో. ఆ తర్వాత శుక్రుడు కూర్చున్నాడు భరణి నక్షత్రంలో. వీళ్ళకి దశమంలో భరణి కూర్చుందంటే ఏంటి? ధరణినే వెళ్తారు అని కర్కాటక లగ్న జాతకులు. రాముడు ఇప్పటికీ వెళ్తున్నాడు ధరణిని. అర్థమైందా? ఆయన భక్తులు వెళ్తున్నారు కదా. అంటే ధరణిలో కూర్చున్నాడు శుక్రుడు, 4th లార్డ్, సింహాసనం లార్డు కూర్చున్నాడు అక్కడ 10th హౌస్ లో. 4th హౌస్ అంటే సింహాసనం. అర్థమైందా? కర్మభావాలు ఎవరు కూర్చున్నారు? శుక్రుడే కూర్చున్నాడు 4 పాదాలు పెట్టుకుని. ఆ తర్వాత కూర్చున్నారు సూర్యుడు ఒక పాదం, ద్వితీయాధిపతి. కుటుంబం ఒక వంతు సహకారం ఉంటుంది. వీళ్ళు మానసికంగా ఎవరైతే ఉన్నారో, స్త్రీ ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు ధర్మాన్ని వెళ్తారు అని వాళ్ళు. అంటే వీళ్ళు పీస్ ఆఫ్ మైండ్ బాగుండాలి. ఎందుకంటే అక్కడ అశ్విని ఉంది కదా, పాస్ట్ లైఫ్ కర్మ యాక్టివేట్ అయితే వీళ్ళకి. ఈ జన్మలో కూడా వీళ్ళు ఏంటంటే దాన ధర్మాలు, కేతుల్ని గౌరవ మర్యాద చేస్తున్నాం సేపు, యోగుల్ని సన్యాసం గౌరవం చేస్తున్నాం సేపు, వాళ్ళని తిట్టకుండా సేపు, వీళ్ళ పేరు ప్రఖ్యాతులు ఏ డోకా లేదు, ధనానికి ఏ డోకా లేదు. రీజన్ ఏంటి? ఎందుకంటే ద్వితీయంలో మకతో మొదలైంది, దశమం అశ్వినితో మొదలైంది, 6వ భావం మూలతో మొదలైంది. 6వ భావం అంటే కర్మస్థానం, సేవలు చేయటం, యోగులకి సేవలు చేయి, నీకు డబ్బు ఎక్కువ వస్తుంది. దశమ యాక్టివేట్, షష్టమ యాక్టివేట్ అయితే ద్వితీయం. అర్ధ త్రికోణం బలంగా యాక్టివేట్ అయింది. అర్ధ త్రికోణం యాక్టివేట్ చేసేది యోగుల రూపంలో, సన్యాసం రూపంలో. ఎప్పుడు ఎదురు వస్తుంటారు, బయటికి వెళ్తే చాలు ఒకడు వచ్చి ఇలా చేసేస్తాడు యోగ రూపంలో కానీ సన్యాస రూపంలో. చేయటమే దానం చేస్తున్న సేపు వీళ్ళకి దోకాలేదు. ఎందుకంటే వీళ్ళకి స్టేటస్ మేషం అనేది, పేరు ప్రఖ్యాతులు, రాముడి పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం ఏంటంటే ఆయన యోగుల్ని, ఋషుల్ని అందరినీ కాపాడాడు. అర్థమైందా? పైగా శుక్రుడు కూర్చున్నాడు, స్త్రీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు, భార్యనే తీసుకొచ్చాడు కాబట్టి ఇది రాజ్యం వచ్చింది. భార్యను తెచ్చాడు కదా లంక నుంచి, సాధించుకొచ్చాడు కదా, రాజ్యం వచ్చింది కదా. ఇతను లగ్నంలో ఎవరు సపోర్ట్ ఇచ్చారంటే 6వ భావం సపోర్ట్ ఇచ్చారు. 6వ భావం ఏంటంటే పెట్ యానిమల్స్, వాళ్ళ సపోర్ట్ దొరికింది, వాళ్ళ వానరుల సపోర్ట్ దొరికింది ఈ లగ్నంలో. అదేనా? ఈ యుద్ధానికి కారణం కూడా ఎవరు కూర్చున్నారు? మూల కేతువులు కూర్చున్నారు. కేతువులు అంటే జంతువులే అంటాం. కేతు అంటే తోక, టైల్. రాముడికి సపోర్ట్ ఇచ్చింది ఎవరు యుద్ధంలో? టైల్స్ ఇచ్చింది, వానరులు ఇచ్చారు మూలంలో. ఓకేనా?
వీళ్ళు కుక్కలు గిక్కలు పెంచారు కొట్టేళ్ళు. కుజుడు కోతి అంశం అంటాం, కానీ ఇక్కడ రాహు హెడ్ అయితే కేతు టైల్. అలాగే 6వ ఇల్లు పెంపుడు జంతువులు, పెట్ యానిమల్స్. అర్థం ఇక్కడ మూలంలో. మూలలు అంటే ఏంటి? మనిషికి మూలం అనేది కోతుల నుంచి తీసుకుంటాం మనం. ఈ దారుణ సిద్ధాంతం. ఇప్పుడు అది కాదంటున్నారు తర్వాత సంగతి. అక్కడ మూల కూర్చుంది. అంటే ఏంటంటే ఇతని పేరు ప్రఖ్యాతలు రావడానికి ఏ విధంగా వెళ్ళింది, ఎక్కడెక్కడ ఏ సపోర్ట్స్ దొరికినాయి అని చెప్పేసి జాతకంలో కనపడుతుంది. వీళ్ళకి కూడా దొరుకుతాయి అలాగే సపోర్ట్స్. వీళ్ళు ఏంటి టెక్నికల్ గా రూట్ లెవెల్లోకి వెళ్ళటం, సబ్జెక్ట్కి ఏం చేయటం, సర్వీస్ చేయటం, యోగులకి సన్యాసులకి మంచి చెడు చేయటం. కేతోటి మళ్ళీ యోగి సన్యాసులు దశమంలో అక్కడ ఉన్నాడు శుక్రుడు రాజ్యంలో. అర్థమైందా? శని నేర్చబడుతున్నాడు కదా, మంచిదే కదా. అష్టమాధిపతి నేర్చబడితే అక్కడ, సప్తమాధిపతి నేర్చబడితే ఇతని జాతకంలో కూడా ఏముంది? అధికారం ఎప్పుడైతే చేతిలో పడిందో సీతాదేవి అడవులకి వెళ్ళింది, కష్టాలు పడింది కదా. సప్తమాధిపతి నేర్చబడ్డాడు కదా, ఇతను కష్టాల్లో ఉన్నంతసేపు సపోర్ట్ పొందుతాను. తను రాజ్యం వచ్చినప్పుడు సీత కష్టాలు పడదు మొదలైనవి. దశమంలో సూర్యుడు శని నేర్చబడ్డాడు సప్తమాధిపతి. సారీ, చాట్ నీట్ గానే కనబడుతుంది. అలాగే కర్కాటక లగ్న జాతకం చేసుకున్న వాళ్ళు వాళ్ళ స్పౌజ్ పెద్దగా ఎదగలేడు, వీళ్ళ ముందు తగ్గిపోతాడు. మీరు ఎంతమంది కర్కాటక లగ్న జాతకం ఉన్నాయి? ఇన్ కేసు స్త్రీలను చూడండి, ఆ స్త్రీ డామినేట్ అయింది కానీ పురుషుడు తగ్గిపోతాడు వాళ్ళ భర్త. ఇప్పుడు అమ్మాయిది 1 లక్ష రూపాయలు జీతం ఉందనుకో, ఈ భర్త 30,000, 40,000, 50,000 సంపాదిస్తుంది. అర్థం కాదు. ఈ భర్తకు సపరేట్గా రావాలంటే సపరేట్గా కొంచెం పక్క వచ్చేసి ఇచ్చారు. కానీ వీళ్ళ బలం ఉన్నంతసేపు వాళ్ళు ఎదగలేదు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ బాగుంటుంది. రాజ్యపరంగా చూస్తే పెద్దగా లేదు, రాజ్యపరంగా వీళ్ళకి బాగుంది, అక్కడ వాళ్ళు నేర్చబడుతున్నారు. అర్థం కదా. ఇన్ కేసు వాళ్ళ స్పౌజ్ రాజ్యపరంగా బలంగా వెళ్ళింది అనుకో, ఈ కర్కాటక లగ్నం నేర్చబడతారు. ఎందుకు? సప్తమాధిపతి ఉచ్చస్థితి ఎక్కడ పడుతున్నాడు? తుల్లా పడుతున్నాడు, అక్కడ సూర్యుడు నేర్చబడుతున్నాడు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఉంటారు రేజ్లు ఎప్పుడైనా సరే. కర్కాటక లగ్న జాతకులు ఉంటే వాళ్ళని ఉంటారు, లేదా వాళ్ళ భార్య ఉంటారు. వాళ్ళ జాతకంలో క్లారిటీస్ చూసి చెప్పాలి మనం. ఇది బ్లైండ్ చార్ట్ గానే గుర్తుంచుకోండి. ఇంకా 11th లో ఎవరు ఉంటారు? డిజైర్ ఫుల్ఫిల్మెంట్ హౌస్. అది వీళ్ళ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఆ హౌస్ లాట్ ఎవరు? శుక్రుడు. అంటే స్త్రీలకు మర్యాద ఇస్తున్నాం సేపు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటున్నాం సేపు. అర్థమైందా? వీళ్ళల్లో రాయల్టీ తగ్గినంత సేపు, దాన ధర్మాలు తగ్గినంత సేపు రాజ్యం వస్తుంది. అక్కడ శుక్రుడు ఉంటాడు. కానీ వాళ్ళ డిజైర్ ఏదైతే ఉందో 11th హౌస్, దాని శుక్రుడు ఆధిపత్యం మళ్ళీ అక్కడ కూర్చున్నాడు. సూర్యుడు మళ్ళీ ద్వితీయ అధిపతి. ఫైనాన్షియల్, కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు రావడం, కుటుంబం కోసం కష్టపడటం, డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అక్కడ ఉంది. అక్కడ వీళ్ళ మనస్సు ఉచ్చ స్థితిలో ఉంటుంది, వీళ్ళ లగ్నం అనేది. వీళ్ళు అప్పుడు తృప్తి పొందుతారు. వీళ్ళు ఎప్పుడు తృప్తి పొందుతారు అంటే వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వచ్చినప్పుడు మాత్రమే కర్కాటక లగ్న జాతకం ప్రశాంతంగా ఉంటారు. 11th హౌస్ డిజైర్ ఫుల్ఫిల్ హౌస్ లో వీళ్ళ లగ్నమే కూర్చుంది కదా చంద్రుడు, రోహిణి నక్షత్రం, పైగా అక్కడ ఉచ్చస్థితి. రాహు కూడా ఉచ్చస్థితి, అష్టమాధిపతికి కూడా. అష్టమం అంటే ఏంటి? ఆటోమేటిక్గా డిఫాల్ట్ గా రాజ్యం. అందుకే అంటాం మనం ఎప్పుడైనా సరే ఒక రాజ్యాన్ని పొలిటికల్ అలైన్మెంట్ చూసేటప్పుడు మనం రాహు యొక్క బలాన్ని బట్టి, అర్థమైనా, రాహు ఉచ్చస్థితిని బట్టి వీళ్ళు పాలిటిక్స్ లో గెలుస్తారని చెప్పచ్చు. రాహు డిఫాల్ట్ గా అష్టమైన కోలాట్ ఆయన. అర్థమైందా? డిజైర్ హౌస్ లో హైయెస్ట్ లాట్ ఆయన. ఆ తర్వాత స్పిరిచువల్ వైపు వెళ్తుంటాడు కంప్లీట్ గా తర్వాత సంగతి. అర్థం కాదు. కానీ మనకి 11th హౌస్ డిజైర్ ఫుల్ఫిల్ హౌస్ లో మృగశరుడు కూర్చున్నాడు, దశమాధిపతి, పంచమాధిపతి. వాళ్ళ డిజైర్ ఏంటి? డిజైర్ హౌస్ లో ఎవరు కూర్చున్నారు? మృగశరుడు కూర్చున్నాడు దశమాధిపతిగా, రాజ్యం కావాలి వాళ్ళకి. చంద్రుడు కూడా కూర్చున్నాడు, వాళ్ళ వ్యక్తిత్వం కావాలా వాళ్ళకి. సూర్యుడు కూర్చున్నాడు, తన కుటుంబం కావాలా, తన వాక్కు కావాలా. రాముడు డిజైర్ ఫుల్ఫిల్ అయింది. రాము వాక్కు రాంబాణం ఒకటే. రాముడు రాజ్యాన్ని సాధించాడు, నో డౌట్. రాముడు వ్యక్తిత్వాన్ని కూడా నిలబెట్టుకున్నాడు. రాముడు వ్యక్తిత్వం నిలబడి డిజైర్ ఫుల్ఫిల్ అయిపోయింది కదా రాముడు. స్టిల్ ఈ రోజు మనం రాముడు మొక్కుతున్నాం. వీళ్ళ డిజైర్ కూడా ఫుల్ఫిల్మెంట్ అంటే కర్కాటక లగ్నంలో కూడా కావాల్సిందే. వాళ్ళ మాటకు విలువ ఉండాలా, నాకు గౌరవం కావాలా, నాకు మర్యాద కావాలా, నా తెలివిని గుర్తించాలి. 5th హౌస్ ఫ్లాట్ కదా, నా సంతానం బాగుండాలి. సంతానం బాగుండాలి, సంతానం మనస్థితిలో కలగాలి. డిజైర్
రాముడికి అదే డిజైర్ ఉండిపోయింది. లవకుశులు పుట్టారు. తనకన్నా ఉన్నత స్థితి జ్ఞానవంతులు పుట్టారు. అంత పేరు ప్రఖ్యాత కలిగిన వాళ్ళు పుట్టారు. అందుకే రాముడికి ఎప్పుడో పేరు వచ్చింది. లవకుశులు పుట్టంగానే పేరు వచ్చింది. రాముడి కంటే గొప్పవాళ్ళు వాళ్ళ పిల్లలు. అలా కరకట లగ్న జాతకులకి వీళ్ళ కంటే వాళ్ళ పిల్లలు గొప్ప. ఈ తర్వాత వీళ్ళ మోక్ష స్థానంలో ఏం చేయాలి? వీళ్ళకి ఎప్పుడు మోక్షం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఎవరెవరు కూర్చున్నాడు? రాహువు కూర్చున్నాడు అష్టమాధిపతిగా. ధ్యానంలోకి వెళ్ళిపోవాలిగా, దాన ధర్మాలు బాగా చేయాలిగా. రెండోది అక్కడ గురువు కూడా కూర్చున్నాడు, షష్టాధిపతిగా కూర్చున్నాడు. అంటూ ఇదిగా అంటూ లగ్నంలో వచ్చేస్తుంది. అంటే తను ఏదైతే నేర్చుకున్నాడు, ఏదైతే ధర్మాన్ని పాటించాడో ఈ ధర్మాన్ని సమాజానికి వదిలేసేది. రాముడు అదే వదిలేసేళ్ళాడు. తను పరిపాలన మొత్తాన్ని సమాజానికి గిఫ్ట్గా ఇచ్చేళ్ళాడు. 12th హౌస్ మోక్షం వచ్చింది. అందుకే అందరూ రాముడు వెనకాల పడుతున్నాం. రాముడు మొక్కితే కష్టాలు తెరతాయి. వీళ్ళు కూడా అంతే. ఫైనాన్షియల్గా మొత్తం ఫైనల్గా ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైతే లెర్న్ అవుతారో, ఏదైతే జ్ఞానాన్ని సంపాదిస్తారో ఈ జ్ఞానాన్ని పంచేసి ఇక్కడ పునర్వసుడు కూర్చున్నాడు 3 పాదాలు. వెళ్ళిపోయే ముందు లాస్ట్ కూర్చున్నాడు 9th లాంటి 6th లాంటి. వీళ్ళు ఏ కర్మలైతే ఆచరించారు, ఏ సర్వీసెస్ అయితే చేశారు సమాజానికి, దానివల్ల ఏ నాలెడ్జ్ అయితే గురువు నుంచి పొందరు, దానిని ఇచ్చేసి వెళ్ళిపోయారు పునర్వసుడు. అర్థం కదా. రాముడు ఇచ్చేసాడుగా మనకి, ఇది న్యాయము, ఇది ధర్మము, ఇలా పాటించాలి, ధర్మం కోసం ఇలా చేయాలి, ఇంత కష్టపడాలి. కష్టపడకుండా రాదని చెప్తున్నాడు. ఆరోభవనంలో కూర్చున్నాడు కదా, కష్టపడ్డాడు కదా, పాదయాత్ర చేశాడు కదా. కేతువు ఏంటి? స్టెప్స్, పాదాలు, నడకే. కేతు ఎక్కడ కూర్చున్నాడు? మూలలో. అతను యుద్ధంలో చేసిన పాదయాత్ర. స్టిల్ మీరు చేయండి, రాజ్యం వస్తుంది పాదయాత్ర చేస్తే. పొలిటికల్గా పాదయాత్ర చేసిన ప్రతి క్యాండిడేట్ విన్నింగ్ అయ్యాడు, సీఎం అయ్యాడు ఇప్పటి వరకు. పెట్టు, బాక్స్ పెట్టు. మీటింగ్లో ఉండ బాక్స్ పెట్టు. అర్థం కాదు కదా. ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు. రాముడు పాదయాత్ర చేశాడు, శ్రీలంక దాకా వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాడు, పట్టాభిషేకం వచ్చాడు. అలాగే మన దేశంలో కూడా పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కళ్ళకి మినిస్ట్రీ పోస్ట్ వచ్చింది, రాజ్యం వచ్చింది. ఇది బ్లెస్సింగ్ అంతే. అది కాలపరుచుకోవడంలో బ్లెస్సింగ్. అది పాదయాత్ర చేయ నీకు రాజ్యం వస్తుంది. మీకు ఏది మోక్ష త్రికోణమే, కానీ అది మనస్సులో అడ్డు కదా. మోక్షం ఎప్పుడు వస్తుంది? తన జ్ఞానాన్ని, తన ధర్మాన్ని ఏదైతే చేశాడో పంచినప్పుడే వస్తుంది మోక్షం. పునర్వసుడే కదా కూర్చుంది. లాస్ట్ నక్షత్రం ఏముంది? పునర్వసుడు. మళ్ళీ ఒక పాదం ఇటు వచ్చింది లగ్నంలోకి. అర్థమైందా మీకు? 9th అంటే ఏంటి? జ్ఞానం. గురువుల నుంచి ఏం పొందాము? 6వ భావంలో వచ్చే జ్ఞానం ఏంటి? తను ఏ సర్వీసెస్ చేయటం, ఏ రకాల కష్టాలు పడతాం, ఆ కష్టాల్లో నేను దేన్ని తప్పలేదు, రాముడు నీతిని తప్పలేదు. అదే బోధించాడు సమాజానికి. అనుభవం. ధర్మం తప్పలేదు కదా. ఎక్కడ అరిషట్ వర్గాలు నెత్తి మీద పెట్టుకోలేదు కదా. 6వ భావంలో మనకి ఏమేమి ఉంటాయి? అతను చతుర్థం ఉందా? పీస్ ఆఫ్ మైండ్. శుక్రుడు కూర్చున్నాడా? శుక్రుడు అంటే ఎవరో కాలపరుచుకుంలో ఎదుటి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది. రిలేషన్స్. అతను అరిషట్ వర్గంలో కూర్చుంది. రిలేషన్స్ బ్రేక్ చేసుకోలేకపోయాడు. ఎన్ని కష్టాలు వచ్చినా రిలేషన్స్ బ్రేక్ చేయాలి రాము. శుక్రుడు కూర్చున్నాడు కదమ్మా పూర్వాషాఢ. కేతు కూర్చున్నాడు బ్రేక్ చేయాలండి మూల, కానీ ఆయన తప్పల. ధర్మాన్ని తప్పల, కేతు ధర్మాన్ని తప్పల. కేతు ఎక్కడ కూర్చున్నాడు? 6వ భావం ఏంటంటే అరిషట్ వర్గాలు కదా. అరిషట్ వర్గాల్లో కేతు కూర్చున్నాడు. తను ఏంటి? దేని మీద వ్యామోహం లేనివాడు. వ్యామోహం లేని తనం వల్ల తన అరిషట్ వర్గాలను కట్ చేయగలిగాడు. వ్యామోహం అయితే కేతు విధంగా కట్ చేస్తాడు రాముడిని. కేతు రాముడు కట్ చేసేస్తాడు అప్పుడు. కానీ అతను కేతును కట్ చేశాడంటే కేతుని యాక్టివేట్ చేసుకున్నాడు. వేటి మీద వ్యామోహం లేదు, రాజ్యం మీద వ్యామోహం లేదు, అధికారం మీద వ్యామోహం లేదు. అర్థమైనా? కానీ ధర్మం కోసం నేను అర్థం చేస్తానంటే, ఎందుకంటే అది కాలపురుషుల ధర్మస్థానం, న్యాయస్థానం. అది ధనుస్సు అనేది. ధనుస్సు అనేది వాళ్ళ ఒక వెపన కూడా ఒక రకం చెప్పాలంటే. ధనుర్బాణాలు కూడా అక్కడే ఉంటాయి. అక్కడ సూర్యుడు కూడా కూర్చున్నాడు. అర్థం కాదు. అంటే ఒక మనిషి యొక్క కాలపురుషుడు ధర్మస్థానం ఇతనికి శత్రుస్థానం అయి కూర్చుంది. అందుకే అక్కడ కూర్చున్న రావణాసుడు కూడా ఇంకా ధర్మాత్ముడు. 6వ భావాధిపతిగా లగ్నంలో కూర్చున్నాడు. రాముడిని ఎక్కువ ప్రభావితం చేసింది ఎవరు? రావణాసురుడే. ఆ తర్వాత విశ్వామిత్రుడు అని చెప్పాలి.
ఎందుకంటే రావణాసురుడు ఎంతో ధర్మం పొందినవాడు, అర్థమైందా? మహాజ్ఞాని, అతిపెద్ద బ్రాహ్మణుడు, సర్వశాస్త్రాలు తెలిసిన వాడు, అర్థమైంది అర్థం కాదు. తన నీడ సీతమే పడకూడదని ఒక అడుగు పక్కకేసినవాడు. అంటే తీసుకొచ్చాడు సీతని కావాలంటే, కానీ నీడ కూడా పండి అశోకంలో కోసం సూర్యుడితో తన ఛాయ పడుతున్నప్పుడు సీత మీద ఛాయ వెళ్తుందని చెప్పి పక్కకి వెళ్తాడు. ఇంత నీతిమంతుడు, కానీ అధికారిగా ఒక రాజుగా సోదరుని ఇబ్బంది పెట్టినప్పుడు తన పని తను చేశాడు, తన రాక్షసత్వం నందుడు. ఎందుకంటే అతను రాక్షసుడు డిఫాల్ట్, ధర్మమే కానీ రాక్షసుడు. కానీ అతనికి ఎక్కువ రాముడు రెస్పెక్ట్ ఇచ్చేది, రాముడు బాగా ప్రభావితం చేసింది రావణాసురుడే. నిజంగా అంటే తన ఇరుగు పొరుగు వారి కోసం ఏం చేయాలి. ఇక్కడ ఎవరు కూర్చున్నారు? ఇరుగు పొరుగు అంటే ఎవరు? స్నేహితులు అంటే ఎవరు? శుక్రుడు కదా. లెవంతులు అంటే ఎవరమ్మ? శుక్రుడే కదా. శుక్రుడు ఎక్కడ కూర్చున్నాడు? ఆరో ఇంట్లో కూర్చున్నాడు కదా. మళ్ళీ యుద్ధం చేశాడు ఎవరి కోసం? స్నేహితుల కోసం చేశాడు. ఒక శుక్రుడు కోసం చేశాడు ఒక యుద్ధం, వాలింజన్. అదే మనిషి చేస్తున్నాడు. అక్కడ ఏకాదశంలో శుక్రుడు, ఇక్కడ చతుర్థంలో శుక్రుడు. కాలపురుషుకుండలో కుటుంబము, భార్య, రెండోది తన యొక్క మానసిక స్థితి, రెండోది ఏకాదశాధిపతిగా స్నేహితులు, సోదరవర్గం, అగ్ర సోదరవర్గం, స్నేహితులు ఉంటారు. వీళ్ళ లగ్నంలో అంటే ఒక రాముడి జాతకం కాదు, వీళ్ళు కూడా అంతే ఉంటారు ఇంచుమించు. వీళ్ళు రాముడిలాగా ఎప్పుడైతే బిహేవ్ చేస్తారో, రామాయణం చదవటం కానీ రాముడి యొక్క గుణగణాలని వీళ్ళు ఎప్పుడైతే తెచ్చుకొచ్చుకుంటారో, కర్కాటక లగ్న జాతకం జీవితం బాగుంటుంది. లేదు అరిషట్ వర్గాన్ని పెట్టుకున్నాడు, అరిషట్ వర్గాధిపతి లగ్నం ఒక స్థితిలో ఉన్నాడు, వీళ్ళ దేహాన్ని నాశనం చేస్తాడు ఆయన. అర్థం కాదు. సప్తమాష్టమాధిపతిగా శని కూర్చున్నాడు పుష్యమే, మళ్ళీ ఇబ్బందులు పడుతుంటారు, కష్టాలు పడుతుంటారు. అంటే ఏంటంటే వీళ్ళు బాగా ఉన్నతమైన విలువలు తెచ్చుకోవాలి. రెండు దాన ధర్మాలు ఎక్కువ చేయాలి. ఇళ్ళనే కాదు, సమాజంలో ఎవరైనా సరే ఈ అష్టం భావాన్ని యాక్సెస్ బలంగా చేసిన సర్వీసెస్ చేయటం, దానాలు చేయటం, అండ్ ట్యాక్సెస్, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు గిన్నులు, అంటే అష్టం భావం కదా అది. ఇవన్నీ చేస్తున్నాడు ఒక పర్సన్ మనకి. ఈ 6వ భావం, 8వ భావం, 12వ భావాధిపతుల దశలు వచ్చినా కూడా ఏం కాదు. మనం సర్వీస్ చేస్తున్నాం, 6వ భావాధిపతి ఏం చేస్తాడో మనల్ని ఏం చేయలేడు. మనం పర్ఫెక్ట్ గా ట్యాక్సెస్ కడుతున్నాం, అర్థమైనా? ఎవరిని అవమానించట్లేదు, ఇన్సల్ట్ చేయట్లేదు. మనం అకల్ట్ నేర్చుకుంటున్నాం, సీక్రెట్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటా ఉంటాం, లేదా జ్యోతిష్యం నేర్చుకుంటున్నాం, అర్థమైంది అర్థం కదా. రెండు అదే ఎత్తుకో సత్తమామల కుటుంబం కాబట్టి వాళ్ళకి మర్యాద బాగా చేస్తున్నాం. మన ఇన్హెరిటెన్స్ కూడా ఉంది కాబట్టి మన వంశ గౌరవం మర్యాదల కోసం మనం పాటు పడుతున్నాం. ఇవన్నీ చేస్తే మనకు అష్టం భావాధిపతి మనల్ని ఏం చేయలేడు, కష్టాలేం పెట్టండి. పైగా అష్టం భావం అంటే రాజ్యభావం నుంచి పంచభావం, పొలిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సింహాసనాన్ని ఇచ్చే భావం కూడా అది. అష్టం భావం, అష్టమాన్ని దాటినోడికే సింహాసనం వస్తుంది. అష్టమం దాటితేనే అక్కడి నుంచి 3వ భావం, 3వ దృష్టి ఎక్కడి నుంచి పడుతుంది? దశమాన పడుతుంది, పేరు ప్రఖ్యాతం. అంటే అష్టమంలో ఉన్న నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకున్నాడో అక్కడి నుంచి శుభ దృష్టి అనేది దశమాన చూస్తుంది. అర్థం కలదు. అక్కడి నుంచి భాగ్యభావం ఎక్కడ ఏమవుతుంది? మళ్ళీ 4th హౌస్, రాజసింహాసనం. 9th ఆస్పెక్ట్, 9th ఆస్పెక్ట్ అదే కదా. 9th ఆస్పెక్ట్ మన భాగ్యం అంటాం. 8th నుంచి 9th అంటే 4th హౌస్, 3-11, అర్థమైందా? 5-9 అనేది శుభదృష్టి. అలాగే అష్టం భావంలో ఉన్న ప్లానెట్ ఏం చేస్తా అంటే, మనం పర్ఫెక్ట్ అష్టం భావాన్ని అలైన్మెంట్ లో కూర్చుంటే ద బెస్ట్ ఇచ్చే హౌస్ ఏదైనా ఉందంటే 8th హౌస్. బెస్ట్ హౌస్ 8th హౌస్, వాస్తవం చెప్పాలండి. కానీ 8th మనం పర్ఫెక్ట్గా ఉంటాం. 8th లో పర్ఫెక్షన్ తగ్గింది, 8th లో పర్ఫెక్షన్ తగ్గినప్పుడు అది దెబ్బ అయిపోతుంది. కానీ పర్ఫెక్షన్ ఉంటే కనుక ద బెస్ట్ హౌస్ అని కూడా చెప్తాం. అర్థం కాదు. 12th హౌస్ కూడా అంతే. నువ్వు దాన ధర్మాలు చేస్తున్నంతసేపు నీకు 12th హౌస్ మీద నీకు నష్టాన్ని ఏం చేయదు. దాన ధర్మాలు చేయడం 12th హౌస్ దెబ్బేస్తుంది. అంటే కాంబినేషన్ ఎవరెవరు ఎవరితో కలిశారు, వాళ్ళ జాతకంలో వాళ్ళు ఏమేం చేయాలని చెప్పి మనం చెప్పచ్చు. ఇది జస్ట్ బ్లైండ్ చార్ట్. కానీ ఎంతమంది కర్కాటక లగ్న జాతకులు పుట్టిన భూమి మీద ప్రతి ఒక్కటి జీవితంలో బ్లైండ్ చార్ట్ రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే జ్యోతిష్యం అంటే మనకి 3 విభాగాలు చెప్తారు. ఒకటి గణితం, రెండోది సంహిత విభాగం, మూడోది వచ్చి మనకి హోరా ఫలితం.
అన్నిటికంటే బలమైనది హోరా ఫలిత నిర్ణయం. ఇది చేయాలంటే మనకు సంహిత వచ్చి ఉండాలి. సంహిత తెలియగానే కాదు, ముందు గణిత విభాగం కూడా తెలిసి ఉండాలి, క్యాలిక్యులేషన్. ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్స్ వచ్చినాయి కాబట్టి చాలా మంది దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఒకప్పుడు చూడండి మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ లేనప్పుడు ఏంటంటే, ఈ ల్యాండ్‌లైన్స్ ఉన్నప్పుడు చాలా మంది డైరీలో రాసుకునేవాళ్ళు ఫోన్ నంబర్‌లో. అసలు కంఠతా చెప్పేవాడు. 10-20, 30 ఫోన్ నంబర్‌లో నోట్‌లో వచ్చేసాయి. కానీ ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్‌లో మనం నంబర్ సేవ్ చేయడం అలవాటయ్యామో, మన నంబర్ కూడా మనకు తెలీదు. ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయే పరిస్థితి ఏంటంటే, గణిత విభాగం అస్సలు తెలీదు. అక్కడిదాకా ఎందుకు నాకు కూడా ఏం చెప్తాను, గణిత విభాగం సాఫ్ట్‌వేర్ వాడుకుంటాను. సంహిత బాగా తెలియాలంట. ఎందుకంటే గణిత విభాగానికి బుధురాధిపత్యం, తెలివితేటలు బాగా. సంహిత విభాగానికి మనకి దృఢాధిపత్యం. జ్ఞానం ఎక్కువ ఉండాలి, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మన బ్రెయిన్‌లో నర్వ్ సిస్టమ్ న్యూరాన్స్ దృఢాధిపత్యం. జ్ఞాపక శక్తి ఉండాలి. కానీ హోరా ఫలితం చేయాలంటే చంద్రుడి యొక్క బలం ఎక్కువ ఉండాలి. చంద్రబలం అంటే ఏంటి? ఇక్కడ మనిషి యొక్క తెలివి ఉండాలి, జ్ఞాపక శక్తి ఉండాలి. దీన్ని అలైన్ చేసుకోగలిగే మానసిక శక్తి, ఇంట్యూషన్ లెవెల్స్ బలంగా ఉండాలి. ఒక పర్సన్‌కి తెలివుంది, జ్ఞానం ఉంది, అంటే జ్ఞాపక శక్తి ఉంది, ఇంట్యూషన్ లేదు. ఆస్ట్రాలజర్‌గా ఫెయిల్ అవుతాడు అతను. అలైన్‌మెంట్ చేయలేడు. అంటే ఇంట్యూషన్ శక్తి బలంగా పెరగాలి, మళ్ళీ ఇక్కడ చంద్రబలం పెరగాలి, స్థిరంగా వెళ్ళాలి అంటే మళ్ళీ ఈశ్వరుడు యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఈశ్వరోపాసన చేయండి అంట. అప్పుడే మీకేంటంటే దాన్ని ఎలా అలైన్ చేయగలగాలి, భవిష్యత్తు ఏం జరుగుతుందో భవిష్యత్తు మీద దృష్టిని చూడగలుగుతారు. దానికి ఈశ్వర కృప కావాల్సిందే మళ్ళీ. అంటే హోరా ఫలితం అనేది అతి కష్టం. ఎందుకంటే మన జ్ఞాపక శక్తి ఉంది. నాకు తెలుసు సంహితా విభాగం ఇది ఇట్లాగే ఇది బేసిక్ రూల్స్, ఈ రూల్స్ అని చెప్తా. కానీ ప్రిడిక్షన్‌కి వచ్చేసరికి ఇంట్యూషన్ కావాలి మనకి. అంటే అత్యంత ఊహాశక్తి, అలైన్‌మెంట్ చేసే శక్తి, ఈశ్వరుడు యొక్క శక్తి కావాలిక్కడ. అందుకే ఉపాసన చేయాలి యాస్ట్రాలజర్స్. అందులో ఈశ్వరోపాసన అనేది ద బెస్ట్ రెమెడీ అంట. ఇప్పుడు కాలిక్యులేషన్స్ అనుకోండి. ఇప్పుడు మన కొత్తగా నేర్పేవాళ్ళు కాలిక్యులేషన్ చెప్తుంటే లెక్కలేస్తుంటే బోర్ కొట్టి నిద్రొచ్చేసి పడుకొని వెళ్ళిపోతారు హాయిగా. కానీ కాలిక్యులేషన్స్ మనకు సాఫ్ట్‌వేర్ వచ్చింది కదా! మేము ఈజీగా వాడుకుంటాం అంటే అప్పుడు సంహిత బాగా తెలిసుండాలా, ఇంట్యూషన్ లెవెల్స్ బాగుండాలి. హోరా ఫలితం లెవెల్. అంటే హోరా ఫలితము, సంహిత విభాగం 2 వస్తే మంచి ప్రొటెక్షన్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకి డిఫాల్ట్ కాలిక్యులేషన్స్ సాఫ్ట్‌వేర్‌లో దొరుకుతాయి. మనకు కొంచెం ఆలోచించామనుకో ఏది బెస్ట్ సాఫ్ట్‌వేర్ అని చూసుకోవచ్చు. మీరేం చేస్తారంటే రివర్స్‌లో నేర్చుకోండి. ఫస్ట్ సంహిత, హోరా ఫలితం నేర్చుకున్న తర్వాత ఇంకా మనకు చాలా టైం దొరికిద్ది కాబట్టి నిదానంగా కాలిక్యులేషన్ బాటలోకెళ్ళాలి. అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్‌లో కాలిక్యులేషన్‌కెళ్తే ఇంట్రెస్ట్ తప్పిద్ది. మీకు ఇంట్రెస్ట్ పోతది. నేను కాలిక్యులేషన్ అంటే ఇన్ని డిగ్రీలో కూర్చోండి, ఈ డిగ్రీలో ఇలా చేయాలి చూడండి అంటే మీకు బోర్ కొట్టిద్ది. 5 క్లాసుల్లో మాయమైపోతారు కూడా. అర్థమైందా అర్థం కాదా? కాలేజీలో ఎలాగో చెప్తా ఉంటారు ఈటిని. ఈ కాలిక్యులేషన్ పార్ట్స్ చెప్తారు. కాలేజీలో చెప్తారు. మన దగ్గర ఏంటంటే సంహితను, హోరా ఫలితం చెప్పంట. ఓకేనమ్మా. సరే ఇది క్లోజ్ చేస్తాను. ఏంటిది వస్తుంది.